హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. 100+ ఫిలిమ్స్, 10+ యాడ్స్, 5+ వెబ్ సిరీస్ అండ్ రీసెంట్గా పుష్ప మూవీతో వైరల్ అయిన మీసం సురేష్ గారు మన ముందున్నారు. డిఫరెన్స్ ఎట్లుందన్న బిఫోర్ పుష్ప అండ్ ఆఫ్టర్ పుష్ప ఇండస్ట్రీలో కానీ బయట కానీ? సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఇదంతా జరగడంతో అట్లా నా ఇంటి పేరే నాది యాక్చువల్ మీసం సురేష్, నా ఇంటి పేరు మర్చిపోయి పుష్ప సురేష్ అన్నట్టుగా పోతుంది. అంటే మీరు ఎట్లా ఫీల్ అయినా అన్న? అంటే పుష్పలో మీరు ఒక సీన్ చేశారు, మెయిన్ సీన్ లో ఉన్నారు, ఆ థియేటర్ లో కనిపించకపోయేసరికి మీరు ఎట్లా బాధపడ్డారు? చాలా బాధపడ్డా. అంటే థియేటర్లో వచ్చింది అది. ఓకే, అది ఎలా జరిగిందంటే ఒకటి ఏంటంటే అక్కడ వరకు వెళ్ళడం, స్టార్ హీరో పక్కన చేసే వరకు వెళ్ళడం అంటే మనకు బ్యాక్ సైడ్ చాలా కష్టం ఉంటుంది. అది ఎవరు తెలియదు. మళ్ళీ దానికి కూడా కొందరు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎవడో అంటారు. సినిమాలది నేను గమనించింది ఏంటంటే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి గమనించింది ఏంటంటే, నువ్వు ఎన్ని సినిమాలనే రికగ్నైజ్ రాదు ఒక స్టార్ హీరో పక్కన. సరే అని చెప్పి వెళ్ళిన ఫస్ట్ డే ఎలా నించున్నా ఇట్లా చూస్తున్నా అల్లు అర్జున్ గారు ఎంట్రీ ఇంకా అంతా సెట్ చేస్తుంటారు. వచ్చిండు, ఏ ఇక్కడ రా అన్నాను డైరెక్ట్. నేను చాలా లాంగ్లో ఉన్నాను. ఉండడం అంటే చెప్తుంటే అర్థం అవ్వట్లేదా ఏంటి? గెట్ అవుట్ అంటే కొట్టడం అన్నది అబద్ధమేనా? కొట్టడం జరిగిందంట. ఓకే, రీసెంట్ టైమ్స్ లో నేను మహేష్ అడిగాను. ఎందుకు అడిగినామంటే కొట్టిన ఆయన మాతో ఎట్లా ఉంటుందంటే ఒక చిన్నపిల్లలాగా మనస్తత్వం, చాలా జాలీగా. ఎవరైనా మిస్టేక్ చేస్తే మాత్రం వాళ్ళ మీద అరుస్తుండే. ఇన్ని ఇయర్స్ గ్యాప్లో మీకు ఎప్పుడన్నా స్ట్రగుల్ పీరియడ్ ఉండేనా అన్న? స్ట్రగుల్ పీరియడ్ మీన్స్ ఏమైందంటే, ఇది మీకు కొంచెం ఇబ్బంది అయిన క్వశ్చన్ అన్న, కానీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ రెమ్యునరేషన్స్ ఎట్లుంటాయి అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ, జూనియర్ ఆర్టిస్ట్లకు కానీ, లేకపోతే సపోర్టింగ్ రోల్స్కి కానీ? సీనియర్ అంటే ఇప్పుడు మెయిన్ యాక్టర్స్కి ఏ ఫీల్డ్లో అయినా పాలిటిక్స్ కామన్ అన్న. లైక్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే, ఇండస్ట్రీ పాలిటిక్స్ వల్ల ఒక బిగినర్ యాక్టర్స్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? బిగినర్ అంటే నేను కూడా ఫేస్ చేసిన. ఒక స్టార్ హీరో తోటి ఫోన్ చేస్తే సురేష్ గారు మీకు షూట్ లేదండి అన్నారు. ఓ షూట్ లేదా, క్యాన్సిల్ అయిందంటే కాదండి షూట్ ఉంది కానీ మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని. అలాగే ఇలాగ వెళ్ళిపోయిందండి అన్న. రిఫరెన్స్ అండి అన్నాడు. అంటే అక్కడ మనం ఏం చేయలేము. విచ్ క్రాఫ్ట్ ఈస్ మోర్ డిఫికల్ట్ అన్న? అరే ఈ క్రాఫ్ట్ అస్సలు మనం టచ్ చేయలేము రబై అని అనిపించే క్రాఫ్ట్ ఏదన్నా? రెండు ఉన్నాయి, మూడు క్రాఫ్ట్లు. మూడు చాలా డిఫికల్ట్. మిగతా దాంట్లో నువ్వు ఎట్లయినా బతికేయచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. 100+ ఫిలిమ్స్, 10+ యాడ్స్, 5+ వెబ్ సిరీస్ అండ్ రీసెంట్గా పుష్ప మూవీతో వైరల్ అయిన మీసం సురేష్ గారు మన ముందున్నారు. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఎట్లున్నారన్న? గుడ్. ఎట్లా నడుస్తుంది పుష్ప సక్సెస్? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అనేది ఇంకా తగ్గుతలే, 3 వరకు ఉంటుంది నాకు తెలిసి. 3 రిలీజ్ అయినాక ఇంకా అట్లా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇంకా 4, 5, 6, 7 అని ఆ సక్సెస్ మాత్రం అంటే ఫ్రాంచైజ్ లాగా. ఓకే, పుష్ప 3 కన్ఫర్మ్ అయింది అన్న? ఏమన్నా డేట్స్ కానీ ఏమన్నా? డేట్స్ కన్ఫర్మ్ కాలేదు, సినిమా కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు కదా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఓకే, డిఫరెన్స్ ఎట్లుందన్న బిఫోర్ పుష్ప అండ్ ఆఫ్టర్ పుష్ప ఇండస్ట్రీలో కానీ బయట కానీ? లైక్ ఇప్పుడు మనము సినిమాలు చేస్తుంటాం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఏంటంటే రికగ్నైజ్ రావాలని చూస్తుంటారు. చాలామంది ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం లాంటిది. ఇప్పుడు మనం సముద్రం చూస్తుంటాం, సముద్రంలో చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లనే ఇండస్ట్రీలో కూడా అంతే, చాలామంది ఉంటారు, చాలామంది యాక్టర్స్ ఉంటారు. అందులో పెద్ద పెద్ద యాక్టర్స్ పేర్లే అందరికీ ఈజీగా గుర్తుంటాయి. చిన్న యాక్టర్స్కి ఎప్పటికైనా ఏం కోరుకుంటారంటే రికగ్నైజ్ వస్తే దాని తర్వాత మంచి బ్రేక్ వస్తే అట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క యాక్టర్ కోరుకుంటారు. కొన్ని చిన్న చిన్న సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్లు చేసినా కూడా వాళ్ళకి అంత రికగ్నైజ్ రాదు. ఎన్నో సినిమాలు, నేనే ఎగ్జాంపుల్ చాలా సినిమాలు చేసిన
చేసిన అవును. రాలి. ఎప్పుడైతే పుష్ప చేసిందో పుష్ప 1లో ఒకటే సీన్ ఉంటుంది, అది చేసినప్పుడు అప్పటికే చాలామంది రికగ్నైజ్ చేశారు. అయితే ఇంకా దాని తర్వాత 2లో ఉంటుందో ఉండదో అనుకున్నా, ఓకే. అనుకోకుండా 2 వచ్చింది. 2లో దట్టు ఏంటంటే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అందులో అల్లు అర్జున్ గారు కాబట్టి, సుకుమార్ గారు స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. సో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం, ఇదంతా జరగడంతో నాకు చాలా మంచి జరిగింది. అందులో నా సీన్స్ బాగా రికగ్నైజ్ అవ్వడంతో పబ్లిక్లో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయారు బాగా. ఇప్పుడు పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా పుష్ప యాక్టర్, పుష్ప తెలిసిన వాళ్ళేమో పుష్ప సురేష్, అట్లా నా ఇంటి పేరే, నాది యాక్చువల్ మీసం సురేష్, నా ఇంటి పేరు మర్చిపోయి పుష్ప సురేష్ అన్నట్టుగా పోతుంది. అంటే అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఒక సినిమా, అందులో ఇండియా మూవీ, పెద్ద సినిమా, పాన్ ఇండియా మూవీ అవ్వడం. ఇంకోటి మన తెలుగులో కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంకా ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా వేరే కంట్రీస్లో వేరే స్టేట్ పైన గుర్తుపడుతుండొచ్చు. ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. అదే నేను యాక్చువల్గా వేరే వాళ్ళు ఇక్కడ మన వేరే స్టేట్ ఎందుకు, వేరే స్టేట్ వాళ్ళు మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. ఇది ఒక చిన్న మినీ ఇండియా. ఇందులో పూణే వాళ్ళు కానీ తమిళ్ వాళ్ళు చాలామంది గుర్తుపడుతారు ఎక్కడికైనా వెళ్తే. బాయ్ పుష్పమే అయినా పుష్పమే పడితే నచ్చావు అది అని చెప్పేసి కలిసి ఫోటోలు దిగడం, అట్లా అంటే అంత క్రేజ్ రావడానికి కారణం సినిమా. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం చాలా అందరికీ, అంటే హీరో గారు, డైరెక్టర్ వీళ్ళందరూ ఎట్లాగో వాళ్ళకి పేరుంది కాబట్టి మాలాంటి యాక్టర్స్ కూడా పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో ఎట్లుందన్న, లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి నేమ్ వచ్చింది ఇప్పుడు? ఇండస్ట్రీలో అంటే దాని తర్వాత కాల్స్ వస్తున్నాయి, నాకు చాలా కాల్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏది పడుతుంది పరిగెత్తుకుంటూ అంటే క్యారెక్టర్ వస్తే చాలు చేసుకోవడం అట్లా వెళ్ళిపోయా. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రికగ్నైజ్ వచ్చింది, నేను చేయగలుగుతున్నా అని చెప్పి పెద్ద సినిమాలకు కూడా, అంటే పెద్ద డైరెక్టర్స్ కూడా హోప్ వచ్చింది కాబట్టి ఆ పెద్ద డైరెక్టర్స్కి రీచ్ అయ్యే విధంగా అంటే మంచి క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నా. అండ్ చిన్న సినిమాలలో కూడా ఏది పడుతుంది కాకుండా మంచి చూసింగ్ పిక్ చేసుకోవడంతో ఆ సినిమా ద్వారా ఆ క్యారెక్టర్ నాకు యూజ్ అయ్యేటట్టుగా పిక్ చేసుకొని వెళ్తున్నాను. మీది పుష్ప 1లో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీ సీన్స్ కట్ అయ్యి ఓటీటీలో వచ్చినాయి అన్న? యాక్చువల్గా సినిమా అనేది ఇది మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఏమనుకుంటారంటే అవకాశం వస్తే చాలనుకుంటారు యాక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు యాక్టర్స్లలో రకాలు ఉంటారు, జూనియర్ యాక్టర్స్ ఉంటారు, స్టార్ మెయిన్ లీడ్ ఉంటారు, తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు, కంపెనీ యాక్టర్స్ ఉంటారు. ఇందులో మా సపోర్టింగ్ క్యారెక్టర్. అయితే ఇప్పుడు నీకు పెద్ద యాక్టర్స్ వాళ్ళకి డోకా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి స్టార్డమ్ వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోతారు. జూనియర్ ఆర్టిస్ట్లకు కూడా డోకా ఉండదు, ఎందుకంటే డైలీ వర్క్ ఉంటుంది, వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత 24 క్రాఫ్ట్స్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మెయిన్ వచ్చి సపోర్టింగ్ యాక్టర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కంపెనీ ఆర్టిస్ట్ కూడా ఏదో ఒకటి వెళ్తుంటారు, నిలబడ్డము, ఓ డైలాగ్ పడితే చేసి. మా సపోర్టింగ్ యాక్టర్స్ ఎట్లుంటారంటే క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ సినిమాలో రిలీజ్ అయిన తర్వాత లేకపోయేసరికి ఆ యాక్టర్కి ఎంత బాధ అనిపిస్తుంది, అసలు ఎలా అనిపిస్తుంది అంటే. మీరు ఎట్లా ఫీల్ అయినా అన్న, అంటే పుష్పలో మీరు ఒక సీన్ చేశారు, మెయిన్ సీన్లో ఉన్నారు, ఆ థియేటర్లో కనిపించకపోయేసరికి మీరు ఎట్లా బాధపడ్డారా? చాలా బాధపడ్డా. అంటే థియేటర్లో వచ్చింది అది, అది ఎలా జరిగిందంటే మిక్సింగ్ జరిగింది. ఫస్ట్ కాపీ ఏమైందంటే అబ్రాడ్ వెళ్ళిపోయింది. నాకు థియేటర్దే చాలామంది మా ఫ్రెండ్స్ దుబాయ్, అమెరికాలో ఇలా ఉంటారు, వాళ్ళందరూ వీడియో తీసి నాకు పంపించారు. మామ కంగ్రాచులేషన్ స్టార్ హీరోతో చేసినావు అని చెప్పి నైట్ పంపించడంతో నేను పొద్దుగాలైంది సినిమా ఇంకా అన్నాం కదా అని చెప్పి 50 మందిని తీసుకొని పోయి థియేటర్లో అందరికీ ఫ్రెండ్స్కి టికెట్లు తీసుకొని సినిమా చూస్తుంటే లేను నేను. అదే వస్తుందేమో అని నాకు అది స్టార్టింగ్ సీనే వస్తలేదు, సినిమా అయిపోయింది. ఫుల్ డిసప్పాయింట్ అయినా. పక్కన మా ఫ్రెండ్స్ అరే ఏమైందిరా అంటే ఏమో అసలు అంటే అది అర్థం కాదు ఎట్లయింది అని చెప్పేసి కాల్ చేస్తే ఏమైందంటే ట్రిమ్ చేసిరంట, లెంత్ ఎక్కువైందని చెప్పి. ఫస్ట్ కాపీ ఏమో అబ్రాడ్ అవన్నీ పంపించేసారు. ఇక్కడ కూడా కొన్ని జాగాలకు వెళ్ళినాయి, కొన్ని టోలీ చౌకీలో వేరే ఫ్రెండ్ చూసిండు, కొందరు ఇక్కడ ఊర్లో చూశారు. కొన్నిట్లో ఫస్ట్ కాపీ వెళ్ళిపోయిన దాంట్లో ఉంది, సెకండ్ ట్రిమ్ చేసిన దాంట్లో లేదు, అంటే కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పేసి మాసిన అంతా లేపేసి అబ్బా అనుకున్నా, చాలా ఫీల్ అయినా. ఇంకా సరేలే అనుకున్న తర్వాత ఓటీటీలో యాడ్ చేసారు, చాలా ప్లస్ అయింది, చాలా బాగుంది అనుకున్నా. అయితే అట్లాంటి సీన్స్ ఏంటంటే ప్రతి యాక్టర్కి ఒక పెద్ద యాక్టర్తో చేసినప్పుడు సీన్ లేకపోయేసరికి చాలా బాధపడతారు. నాకు కూడా అదే అనిపించింది. ఒకటి ఏంటంటే అక్కడ వరకు వెళ్ళడం, స్టార్ హీరో పక్కన చేసే వరకు వెళ్ళడం అంటే మనకు బ్యాక్ సైడ్ చాలా కష్టం ఉంటుంది, అది ఎవరు తెలియదు. మళ్ళీ దానికి కూడా కొందరు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎవడో అంటాడు ఏంద్రా అంత చిన్నది చేసినావు, ఒకటే సీన్లో కనిపించినాయిందిరా, వేరే యాక్టర్ ఉండడు ఫుల్ ఎంత స్ట్రగుల్ ఉండొచ్చు, వాళ్ళు మనల్ని గుర్తించడానికి ఎంత అది ఉంటుంది. ఆ గుర్తింపు అంటే ఇప్పుడు మనం లైక్ సుకుమార్ దాకా వెళ్ళినామంటే, సుకుమార్ ఒక స్టార్ డైరెక్టర్, ఆయన దాకా నేను వెళ్ళిందంటే
ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసి ఉంటా నేను, ఎన్ని సినిమాలు చేస్తే ఆయన దగ్గర వరకు వెళ్ళినా, అంటే వితౌట్ ఆడిషన్ నాది, ఆడిషన్ చేయలేదు. అట్లా చాలా మంది ఆడిషన్ చేసి వచ్చిన వాళ్ళు వితౌట్ ఆడిషన్. మీరు డైరెక్ట్ కాంటాక్ట్స్ త్రూ వెళ్ళిపోయారా అన్న? వాళ్ళే కాంటాక్ట్ చేశారు, అదే చెప్తున్నాను. వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి ఇలా అది ఒకటి ఇప్పుడు ఒక సీన్ ఉంది, ఇంకో సీన్ కూడా ఉంది, అలా కట్ అయిపోయింది. మొత్తం 3 scenes చేసా, 2 కట్ అయ్యి, ఆ సీన్ బిఫోర్ది కట్ అయింది, ఆఫ్టర్ కట్ అయింది. సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, సరే ఒక సీన్ అన్న పెట్టి ఓటీటీలా బెటర్ కదా, ఉన్న దాంట్లో అంటే రికగ్నైజింగ్ వచ్చింది. ఒకటి నేను అంటే సినిమాలది నేను గమనించింది ఏంటంటే, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి గమనించింది ఏంటంటే, నువ్వు ఎన్ని సినిమాలనే రికగ్నైజ్ రాదు. ఒక స్టార్ హీరో పక్కన అందులో సినిమా హిట్ అయింది అనుకో, జమ్మని రికగ్నైజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫ్లాప్ అయినా ఎవరు గుర్తించారు అంటే చూడరు సినిమా. అట్లా ఒక హిట్ అనేది ఉందనుకో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అందులో వెళ్ళిపోతాం. లైక్ బల్గమ్ యాక్టర్స్ అట్లా చాలా మంది జప్పమని వచ్చేసి, చిన్న సినిమాలైనా అది బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి రికగ్నైజేషన్. ఆ రికగ్నైజ్ కోసం ఎంత కష్టపడతాం ఏంది అనేది మాకు తెలుసు. సో వాళ్ళు ఫస్ట్ నాకు ఏం చేశారు, ఫోన్ చేసి ఇట్లా ఉందండి అంటే, నేను ఫస్ట్ ఒకటే చెప్పిన, సార్ నేను నేను పెద్ద సినిమాలను మ్యాక్సిమం ట్రై చేయ. ఎందుకు ట్రై చేయ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లనే బ్యాక్గ్రౌండ్లో నించోబెట్టడము, లేదంటే ఒక చిన్న డైలాగ్ ఇచ్చి అది మళ్ళీ ఎడిటింగ్లో ఎగిరిపోవడం, నాకు అట్లా చాలా బాధ అనిపిస్తుంది. మనకు చేసినాం వేరే వాళ్ళని కూడా చిన్న సినిమాలు ఎట్లుంటుందంటే, మనం మంచి క్యారెక్టర్ ఇస్తారు, అంత బాగుంటుంది, మనది ఎడిటింగ్ అయినా కూడా అంత కాదు, లైట్గా ట్రిమ్ అయింది. అట్లా ఫోన్ రాగానే మాట్లాడినా, సార్ నేను అట్లా మీరు అంటున్నారు నేను చెయ్యను సార్ అట్లాంటివి, ఆల్రెడీ నేను వేరే మూవీ చేస్తున్నాను. లేదు అల్లు అర్జున్ గారు పక్కనే మీరు ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంటి దగ్గర ఉంటారు, అకౌంటెంట్ క్యారెక్టర్, ఇట్లా చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలా బాగుంటుంది, అది మిమ్మల్ని అనుకున్నాము అంటే అవునా అనేసి వేరే ఉండే ఆలోచించి మళ్ళీ చెప్పిన, సార్ మీరు కన్ఫామ్ చెప్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతుంటాయి. అంటే లేదు అది సార్కి కూడా చూపించాం, సార్ ఓకే అన్న తర్వాత మీకు కాల్ చేశాను. సరే అని చెప్పి వెళ్ళిన. ఫస్ట్ డే ఎలా నించున్నా ఇట్లా చూస్తున్నా, అల్లు అర్జున్ గారు ఎంట్రీ ఇంకా అంత సెట్ చేస్తుంటారు, వచ్చిండు. ఇక్కడ రా అన్నాను డైరెక్ట్, నేను చాలా లాంగ్లో ఉన్నా, దగ్గర అంత లాంగ్, హీరో ఇక్కడ రా అన్నాడు. ఆయన ఇంకా 10 మంది బౌన్సర్లు, ఏమైంది మనం తప్పు చేసినామా అని చెప్పి దగ్గర అయినా. మీరు కుడియడమైతే ఇలా చేశారు కదా అని. అవును సార్, కంగ్రాట్స్, చాలా బాగుంది మీ సార్, థ్యాంక్ యూ సార్. అంటే నేను కుడియడమైతేలా చేసింది ఆ హీరో గారు చూడడం అంటే అసలు అది క్రేజియస్ మూమెంట్, అందులో నన్ను అప్రిషియేషన్ చేయడం ఫస్ట్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నది. అది కూడా ఓటీటీ ఫిలిం కదా, అది మన హాహాలో రిలీజ్ అయింది వెబ్ సిరీస్, అది ఫస్ట్ వెబ్ సిరీస్. అందులో నేను డైరెక్టర్ నుండి హీరోని ఆడిషన్ చేస్తుంటా, అది రిపీటెడ్గా వస్తుంటుంది అందులో. సో నన్ను హీరో అసలు రికగ్నైజ్ చేయడము, మీరు ఆడిషన్ చేస్తుంటారు, క్రైమ్ థ్రిల్లర్ కదా, క్రైమ్ థ్రిల్లర్. హీరోయిన్ పేరు సడన్ గుర్తు, తను బీటెక్లో రాఘవరంలో హీరోయిన్ తను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, అల్లు అర్జున్ గారు నన్ను గుర్తుపట్టడం ఏంది, నాకు వచ్చి షేక్ హ్యాండ్ చేయడం ఏంది. అసలు మామూలు షూటింగ్ చేయకపోయినా పర్లేదు జాలి అనుకున్నా. ఆ అప్రిషియేషన్ రాగానే తర్వాత వెంటనే నా సీను చేయంగానే ఏమన్నాడు, బాగా చేస్తాడు అని చెప్పేసి చూశాన్ని. సీన్ జరుగుతుంది, సుకుమార్ గారు వచ్చి అవును చాలా బాగా చేస్తున్నాడు మన దాంట్లో మంచి సీన్స్ ఉన్నాయన్నాడు. చేసిన తర్వాత సుకుమార్ గారు డైలాగ్స్, అది పాకాలరా వే మూనమ్మ అని డైలాగ్స్ ఇచ్చారు. ఏమైనా స్లాంగ్ పట్టుకొని ఇంత బాగా చెప్తున్నావు ఏంటి, మీరు తిరుపతి అన్నాడు. సార్ అలా ఏం లేదు సార్, నాకు స్లాంగ్ ఏంటంటే చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్ సర్కిల్లో మన ఫ్రెండ్స్ ఎట్లుంటారు, అరే ఇమ్రాబాయ్ అంటే అరే ఇమ్రాబాయ్ అంటే అరే పదరా వెళ్దామన్నా వెళ్దాం అని ఆ స్లాంగ్స్ అనేది కొంచెం పట్టుకున్నాను. మనకు ఫ్రెండ్ సర్కిల్ వేరే డిస్టిక్లలో నుంచి ఉండడం వల్ల అట్లా మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇందాక చెప్పిన మినీ ఇండియా అని, నాట్ ఓన్లీ తెలుగు అని కాదు, మనం హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ అట్లా మాట్లాడుతుంటే మనకు కొంచెం వస్తుంది. చెప్పగానే ఆయన షాక్ అయ్యింది, చాలా బాగా చెప్తున్నావు సార్, దట్టు చాలా మూవీస్ కూడా చేసిన కదా సార్ అన్న. చాలా బాగుంది అని ఆయన అప్రిషియేషన్. ఏమన్నా నర్వస్ అయ్యారా అన్న, అంటే ఫస్ట్ టైం అంత స్టార్ హీరోతో అంత పెద్ద హీరోతో చేస్తున్నప్పుడు, లైక్ మీరు ఫస్ట్ డైలాగ్ చెప్తున్నప్పుడు ఏమన్నా నర్వస్ అయ్యా? అదేం లేదు, అంటే నేను ఎందుకంటే ఫస్ట్ వెంకటేష్ బాబుతో చేసిన అక్కడ. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇంకా మాకు ఒకటి ఏంటంటే, నేను తేజ గారి దగ్గర కూడా చేసేసి, ఒకటి తేజ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయన ఫస్టే చూస్తున్నాను సినిమాల్లోకి రాకముందే, నువ్వు యాక్టర్, నీ ముంగడ చిరంజీవి గారు ఉండండి, అమితాబ్ బచ్చన్ ఉండండి, ఆయన కూడా యాక్టరే,
ఆయన్ని నేను కొరకదినని నేను చంపడు, నువ్వేం చేస్తున్నావు, నీ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు, ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తున్నావు, నువ్వు ఎందుకు నర్వస్ అయితే ఎందుకు భయపడుతావు, నీకు అప్పుడు అక్కడ నర్వస్ అయినావు అంటే నిన్ను సరే బాబు వెళ్ళిపో వేరే వాళ్ళని పెడతా అంటే అంటే నువ్వు ఆడ యాక్టరే కాదు నువ్వు అసలు, అంటే నువ్వు యాక్టర్ అని ఉన్నావు అంటే నీ పక్కన ఎవరన్నా ఉండని, లైక్ చిరంజీవి గారు ఉండని, అమితాబ్ బచ్చన్ గారు ఉండని, ఎవరైనా ఎంత పెద్ద స్టార్ అని ఉండని, వాళ్ళ యాక్టర్సే నువ్వు యాక్టరే, నువ్వు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు అక్కడ వరకే. దాని తర్వాత నీ రెస్పెక్ట్, నీ భయం, నీ నార్వస్ అంతా పక్కన చూపించాను. సో అది నాకు ఉండే మైండ్లో, అట్లా నేను ఈజీగా చేసేసిన, నాకు అంత ఏం లేకుండే. తేజ గారితో ఎట్లా ఉంటుంది అన్న జర్నీ? అంటే అందరు అడిగే క్వశ్చనే, కొడుతుంటారని అంటారు, నిజమేనా? తేజ గారితో జర్నీ అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నేనే రాజు నేనే మంత్రిలో ఒక సీన్ చేసిన, లాస్ట్ క్లైమాక్స్ సుల్తాన్ బజార్ ఎమ్మెల్యే అని, అది బాగానే త్రూఅవుట్ ఉంటుంది కానీ కొంచెం ఇక్కడ కనిపిస్తుంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. మంచి క్యారెక్టర్, ఎమ్మెల్యేగా ఆయన ఫాలోవర్స్ వల్ల ఆయన ఎమ్మెల్యే చేస్తాడు. అట్లా సుల్తాన్ బజార్ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కాజల్ గారు చనిపోయినప్పుడు ఏడుపులు అవన్నీ ఉంటాయి. అప్పుడు నన్ను డైరెక్టర్ అబ్జర్వ్ చేసి, అప్పుడు నేను డైరెక్టర్ తోటి తేజ గారితో అసలు ఏం మాట్లాడలేదు, కాంటాక్ట్ లేదు అసలు, అంటే క్లోజ్నెస్ లేదు, సీన్ చెప్పడమే మీరు చేయండి, కొంచెం బంచ్లాగా ఉండే మేము యాక్టర్స్ అంటారు. సో అట్లా చేసినాం. ఆయన అక్కడ పసిగట్టింది నా యాక్టింగ్, అరే వీడేదో ఉంది ఇందులో అని ఆయన ఏమనుకున్నా మరి. కానీ నెక్స్ట్ సీత సినిమా చేసింది, సీతలో మంచి క్యారెక్టర్ ఇచ్చింది. ఎవరు మహేష్ అని ఉంటాడు కదా నాన్న రంగస్థలం, తను నేను ఇద్దరం ఉంటాం. స్టోరీ మొత్తం మా మీద ఉంటుంది యాక్చువల్, మా గుడిసెలు మా కాలనీ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ సీత అనే వస్తుంది కాజల్, మీది అన్ని నా ల్యాండ్ నాకు కావాలంటది, మీరు ఫస్ట్ ఆమెకు ఆపోజిట్ అవుతారు, తర్వాత మళ్ళీ మీరే ఆమెను సేవ్ చేస్తారు, అదంతా మంచిగా చెప్పి అది చేసేసరికి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చింది అందులో. నేనే షాక్ అయినా, అంటే అంత రికగ్నైజ్ చేసి అంత బిలీవ్ చేసి ఇచ్చే డైరెక్టర్స్ ఎవరు ఉంటారు చెప్పు ఒక పెద్ద సినిమాలో. బెల్లకొండ సాయి గారు హీరో, మళ్ళీ కాజల్ అప్పుడు ఫుల్ ఫ్లో మీకు తెలుసు. సో అది అప్పుడు సార్ ఫుల్ క్లోజ్ అయిపోయింది ఇంకా చేస్తున్నప్పుడు, సార్తో లంచ్ చేయడం ఉండడం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది, మనకు తెలిసి కూడా వీళ్ళ పక్కన వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకో, ఏదైనా వారి ఒకసారి 2 సార్లు చెప్తాడు, 3వసారి అరుస్తాడు, చెప్తుంటే అర్థం అవ్వట్లేదా ఏంటి గెట్ అవుట్ అంటే. కొట్టడం అన్నది అబద్ధమేనా? కొట్టడం జరిగిందంట, దాన్ని మేము కూడా అడిగినాం, సార్ నన్ను కొట్టండి సార్, నన్ను కొట్టండి. నేను మహేష్ అడిగాం, ఎందుకు అడిగినాం అంటే కొట్టిన వాళ్ళందరూ స్టార్ అయిపోయారంట అప్పుడు చెప్పారు కదా సార్. సో మేము కూడా అడిగినాం, సార్ ప్లీజ్ కొట్టండి అంటే నవ్వుతుండే. ఆయన మాతో ఎట్లా ఉంటుండంటే ఒక చిన్నపిల్లలాగా మనస్తత్వం, చాలా జాలీగా, ఎవరైనా మిస్టేక్ చేస్తే మాత్రం వాళ్ళ మీద అరుస్తుండే. యాక్టర్స్ని కూడా అంతే, యాక్టర్స్ తక్కువ, యాక్టర్స్ మీద ఏంటంటే మేము చూసినప్పటికి ఆయన అంత తగ్గిపోయిండు, చాలా మంచిగా ఉండే. ఎవరైనా చేయకపోయినా కూడా, ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉండు, నాకు యాక్టర్, తను డైలాగ్ మర్చిపోయింది, చేస్తలేడు, అది చెప్పాలి వస్తలేదు డైలాగ్, 10 టేకులు అయిపోయింది, భయపడిపోతుండు, కొడతాడు తిడతాడు అని. వచ్చిండు, ఏం పర్లేదు నువ్వు చెయ్యి, 10 కాదు ఇంకో 10 చేద్దాం, లేదా రేపు చేద్దాం, ఎందుకంటే నువ్వు చేస్తేనే ఆ సీన్కి అందం, అంటే నేను రాసుకున్న దానికి నువ్వు కరెక్ట్గా చెప్తేనే అది సెట్ అవుతుంది. ఇక్కడ నువ్వు 10 టేకులు తీసుకున్నా 20 టేకులు తీసుకున్నా ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు 20 టేకులు 100 టేకులు తీసుకున్నాను పబ్లిక్కి తెలియదు, అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది సూపర్గా ఉంటుంది. సో నాకు అది నువ్వు బెస్ట్ ఆల్సో కూర్చో అంటే భయపడిపోతుండే యాక్టర్, కొడతాడేమో తిడతాడే, కూల్ అన్నాడు, వచ్చిండు, 10వ టేక్ తర్వాత 11వ టేక్ చేసిండు, హ్యాపీగా ఓకే అన్నాడు. అట్లా అంటే వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్ కూడా చేస్తాడు. మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారన్న? అంటే ఈ నర్వస్నెస్ కానీ, అంటే పెద్ద ఆర్టిస్ట్ తోటి ఉన్నా కూడా పర్ఫెక్షనిస్ట్ కానీ ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు? నాకేందంటే స్టార్టింగ్ నుంచి అలవాటు ఉండేనా, లేకపోతే స్టార్టింగ్ నుంచి అంటే బ్రో నాది మొత్తం మాస్, నాది నేను పుట్టి పెరిగిందంతా బస్సీలా, అంటే లైక్ నేను అంతా గవర్నమెంట్ స్కూల్లో చదవడం, గవర్నమెంట్ కాలేజ్లో అంతా మొత్తం, ఇక గవర్నమెంట్ అంటే నువ్వు అర్థం చేసుకో, మొత్తం నాది రా ఉంటుండే. ఉన్నప్పుడు ఒకటి ఏముండే అంటే నాకు డేర్, ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకో మా స్కూల్లో కాలేజీలో జరుగుతుంటే, అరే ఫస్ట్లో మా ఫ్రెండ్స్ అంటారు నువ్వు చేయరా అంటే, చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ చిన్న కృష్ణుడు వేషాలు అట్లాంటివి చిన్న వేసిన అనమాట. అప్పుడు నాకు స్టేజ్ ఫియర్ లేదు. తర్వాత కొంచెం పెద్ద 10th ఇంటర్ డిగ్రీలో కూడా మైము కామెడీలు అవి స్టేజ్ ప్రోగ్రామ్స్ యాన్యువల్ డేస్ వస్తాయి,
చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి ఎక్కువ యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుండే. ఓకే. వాళ్ళు ఉండారు, నువ్వు చేయరాబే, నువ్వు పెక్యులర్గా ఉంటావు, నువ్వు ఏ అంటే చేస్తారా ఏముంది చేయి రాసుకో అంటుంటే చేసేస్తుంటే. ఓకే. అట్లా నాకు స్టేజ్ అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండే. నాకు స్టేజ్ ఫియర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాకు రెండు ముంగడున్నారు, ఇక్కడ కెమెరాలు పెట్టారు, భయము లేకపోతే అది లేదు నాకు ఫస్ట్. ఏది ఇచ్చినా చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. అది నాకు ప్లస్ అయిందని నేను అనుకుంటాను. ఓకే. దాని తర్వాత సినిమా ఫీల్డ్లోకి రావడం కూడా వస్తూనే నేను మన దృశ్యం లాంటి మూవీ డైరెక్ట్ వెంకటేష్ బాబు, అది కూడా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ దృశ్యమే. రికగ్నైజ్. అది ఏమైందంటే అది కూడా నేను యాక్చువల్ నేను సినిమా ఫీల్డ్లోకి రావాలని రాలే. ఓకే. నేను ఇట్లానే క్యాజువల్గా ఫ్రెండ్స్ తోటి ఉండుండే. మా ఇంటి దగ్గర ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, యాక్టర్స్ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాది ఇన్నే ఈసఫ్ కూడా. ఓకే. ఓకే. వాళ్ళందరూ ఎట్లుంటుండే అంటే, అన్న ఇట్లా నేను ట్రై చేస్తున్నా, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు బాగున్నాయి పోరా అబే, ఏం సినిమాలు మేము చూస్తూనే ఉంటాం ఇక్కడ, మంచి మంచి షూటింగ్లు చూస్తూనే ఉంటుండే. షూటింగ్లు చూడడం వేరు, చేయడం వేరు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు రాబే, నేను చెయ్యా అంటుంటే. యూసఫ్ కూడా అమీర్పేట అంటే కామన్, ఇక అంతా చుట్టుపక్కల అందరు ఉంటుండే. ఇట్లానే సమ్మర్ హాలిడేస్ వచ్చింది, ఎంబీఏ చేస్తున్నా. అయితే నువ్వు అరే ఇట్లా నేను ఆడిషన్ పోతున్నా రారాబే అనేసి మా ఫ్రెండ్ అన్నాడు. పోరాబే నేను రానంటే, చూడరాడా హీరోలు హీరోయిన్లు వస్తుంటారంటే, సరే ఖాళీ ఉన్నాగా అని చెప్పి ఇట్లా పోయినా. ఇట్లానే పోయినా కూర్చున్నా, ఆడిషన్ అవుతుంది, మస్తు మంచి యాక్టర్స్ వచ్చారు, మనోడు కూడా ఇచ్చిండు. నేను ఇట్లా కూర్చొని అటు ఇటు ఆలోచిస్తున్నా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, తమ్మి నీళ్ళు లేరు కానీ తమిళ్ లేదు అన్నాడు. నువ్వు కూడా వచ్చినావు ఆడిషన్కి అంటే అన్న. అంటే దా అన్నాడు, ఏం చేయాలన్న అని. ఇట్లా హోటల్లో పన్నోడి క్యారెక్టర్ ఉంది అని చెప్పిండు ఒక అతనితో. హోటల్లో పన్నోడి క్యారెక్టరా? హోటల్లో ఏముంటుంది, మనం హోటల్లో ఛాయ్ తాగుతుంటాం, అరే ఒక ఛాయ్ తీసుకురారా బే అన్న, ఒక టీలే అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుంటాడు కదా. మనం పోగానే అన్న ఏం కావాలా, టీ కావాలా, కాఫీ కావాలంటే అట్లా నేను చెప్పేసి ఇంటికి వచ్చేసిన. అయిపోయింది, న్యాచురల్గా చేసిన వచ్చేసిన. ఓ వారం 10 రోజులు అయిపోయింది. ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి ఇట్లా మీరు సెలెక్ట్ అయ్యారండి, ఇట్లా సార్ ఒకసారి రమ్మంటున్నారు గెటప్ వేయడానికి, ఇట్లా అండ్ కేరళ వెళ్ళాల్సి ఉంటుంది. అదే మొత్తం ఫోన్లో మూవీ దృశ్యం వెంకటేష్ బాబు దట్టు సురేష్ ప్రొడక్షన్. అదే చెప్తున్నా. దృశ్యం అని తెలియదు మామూలు, ఏదో మూవీగా ఆడిషన్ అన్నారు. నేను అసలు చెప్తున్నా కదా, నేనేదో చూద్దాం అట్మాస్ఫియర్. నేను షూటింగ్లో చూస్తున్నా అప్పుడు చిరంజీవి గారిది షూటింగ్ జరుగుతుంటే అన్నపూర్ణాల నాగార్జున అని, అంటే పెద్ద హీరోలు ఉంటేనే పోయి చూస్తాను. చిన్న హీరోలు ఉంటే నాకు కూడా పేర్లు తెలిసేది కాదు. మా బస్సులో కూడా అవుతుండే. మా బస్సులో కూడా అల్లరి నరేష్ది ఇలాది ఒక సినిమా జరిగిండే, మన కృష్ణవంశీ డైరెక్టర్. ఎందుకంటే మా అట్మాస్ఫియర్ ఎట్లుండే అంటే, అక్కడనే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, చాలా మంది స్టార్ డైరెక్టర్లు మా బస్సులో ఉండి పోయిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే, మీకు షూటింగ్ కూడా మీరు చాలా గల్లీలలో ఉరికేటి సముద్ర సినిమాలో పెడతాడు కృష్ణవంశీ. ప్రతి ఒక్క 2 సీన్లు మా ఏరియాలో పెడతాడు, ఆ గణపతి కాంప్లెక్స్ కాడ అక్కడ పెడతాడు అనమాట. సో వాళ్ళంతా ఆ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల స్టార్ హీరోలు ఉంటారు కదా, చూద్దామని చెప్పి పోయినా నేను. అక్కడ పోయినాం, చూసినాం, ఇట్లా ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత అందరి ఫస్ట్ మామని చెప్పినారా నీకు వచ్చింది, అరే ఇద్దరు, అరే లేమామ నాకు రాలేదు, నీకు వచ్చి, అరే ఎట్లా మరి అంటే, అరే చెయ్యరా నాయన, నువ్వు మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, మాకు వస్తలేదు, నీకు వచ్చింది వెళ్ళాను. అమ్మ ఇక్కడ నాకేమో జాబ్ వచ్చింది, అప్పుడే ఫ్లోర్ మీద ఉన్నా, జెన్పాక్లో జాబ్, ఎంబీఏ అయిపోయింది అప్పుడే. సరే అని చెప్పి ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుంది. మా ఇంట్లో అడిగిన, అడిగితే మా ఇంట్లో అన్నారు, ఏ వద్దురా అవి సినిమా లేదు ఏం లేదు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే, మా సైడ్ ఏ సినిమాలు వద్దు ఈ ముద్ర అవే అంటే, ఇంట్లో ఎందుకురా మనకు పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, మనకు అవసరమా, నువ్వు చక్కగా మంచిగా ఎంబీఏ చేసినావు, పోయి జాబ్ చేసుకో, మంచిగా పైసలు వస్తాయి. రాకముందు జాబ్ చేస్తుండే అప్పుడే ఎంబీఏ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. ఏ ఇయర్లో వచ్చారన్న ఇండస్ట్రీ? నేను 11-12 అయిపోయింది, అది 12-13లో వచ్చిన. సరే అని చెప్పేసి మా ఇంట్లో అడిగితే ఏ వద్దురాబే ఏదైనా అన్నారు. అందరిని అడిగిన ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రెండ్స్ ఏమో పొమ్మంటారు, కేరళ అంటున్నావు చూసినట్టు అని ఉంటుంది. అంటే నేను కేరళ పోయినా కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకుని పోయినా, 3 times మాలేసినా కానీ ఇది మన ఏమంటారు ఇట్లా ఫ్రీగా పోయినట్టు తిరగాలి, ఎంజాయ్ చేయాలి. సివిల్ ఉంటే వేరే కదా అని, సరే చూసినట్టు ఉంటుంది, వారం రోజులే అంటారు కదా, టీఎల్ గానికి నేను చెప్పుకుంటలే వెళ్ళిపోయినా. ఇక పోగానే ఫస్ట్ రోజు ఆడ వెంకటేష్ ఇట్లా చూస్తున్నా, వెంకటేష్ బాబు చూస్తుంటే ఇక్కడ రారా అన్నాడు. ఏంట్రా ఫోటో కావాలా అన్నాడు. అవును సార్ అన్న. అప్పుడు కీప్యాడ్ ఫోన్ నా దగ్గర, సామ్సంగ్ ఉండే, అలా దించిండి పెట్టుకున్నా. ఇక అప్పుడు ఆర్కుట్ ఫేస్బుక్ ఆర్కుట్ 2 ఉండే, ఆర్కుట్ ఉండే, ఈ ఇన్స్టా ఇట్లా లేకుండే. పెట్టి మా వాళ్ళందరూ పంపించారు. మామ దిగిన అసలు ఇక ఎట్లుంటుంది చెప్పు.
ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా వెంకటేష్ గారితో? అదే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అయినా నెక్స్ట్ ఆయనతో సీన్. ఓకే. నేను ఛాయలు తీసుకెళ్ళి పెడుతుంటే రవికాలే వస్తాడు. అరే ఒకటి అంటే మీరు డబ్బులు ఇవ్వట్లేదని బాబాయ్ మాకు జీతాలు ఇవ్వట్లేదు అనగానే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పి నన్ను కొడతాడు. కొట్టగానే వెంకటేష్ ఏంటి వాడి మీద ప్రతాపం చూపిస్తున్నాను దమ్ముంటే ఇట్లా అని అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరికి. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది రవిక పోలీస్ అయినాక ఆయనకి. దాని తర్వాత కూడా హోటల్లో జరిగే సీన్స్లలో చాలా సీన్స్ ఉంటాయి. ఆ ప్రవచనాలకు వెళ్ళి వచ్చి చెప్పింది అవన్నీ రిపీటెడ్గా ఉంటాయి. సో అది అయిపోయింది. ఇక అది అయిపోగానే రాగానే మంచి అమౌంట్ వచ్చింది. అది చూసేసరికి మనకు షాక్. ఇక ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో ఒప్పుకున్నారా? అదే నేను జాబ్ పోయినా, సరేలే ఇక మళ్ళీ జాబ్ కొమ్మంటారు కానీ వెళ్ళాగానే వాడేం చేసిండు, ఏమనుకుంటున్నాను ఇష్టం, వాట్ ఈస్ దిస్ నో సెన్స్ అది ఇది అని చెప్పేసి ఇక అరుస్తుంది. నాకు గిర్రని తిరిగి వచ్చేసిన. అవసరం లేదురా జాబ్ మెంటల్ అయినా వచ్చేసిన. గమ్మునున్నాయి. ఉన్నాక వెంటనే రామయ్య వస్తావా బాయ్ అవి వేరే ఒక అతను చెప్పినారు ఇట్లా షూటింగ్ అవుతుంది ఇట్లా నీ టైప్ ఆఫ్ కావాలంటే చెయ్యి అంటే అవునా అని చెప్పేసి ఫోటో పంపేసి ఓకే చేసింది. వెళ్ళిపోయినా రామయ్య చేసిన బాయ్ చేసిన అవి రిలీజ్ అయిపోయినాయి. ఫస్ట్ ఈ దృశ్యం కాలే, ఇంకా దృశ్యం నెక్స్ట్ ఉంది. లాస్ట్లో జరిగింది రిలీజ్ అయిపోగానే ఏమో షాక్ అయినా. ఎన్టీఆర్ తోటి డైరెక్ట్ కాంబినేషన్ ఎన్టీఆర్ సమంత. అప్పుడు సమంత కొత్త ఎన్టీఆర్ అంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ది మామూలు క్రేజ్ కాదు. రామయ్య వస్తాయి ఫోటో అది అరే అమ్మాయితో ఫోటో తీయాలనేసి అరే రారా అంటాడు. ఏంటి అమ్మాయి మీద చేయమంట అంటే అయ్యి బాబాయ్ నేను ఎప్పుడన్నానండి అంటే సర్లేండి వేసుకోండి అంట. ఫోటో తీస్తా సమంతన్ అంటాడు ఒక ఫోటో ఇస్తే నేను వదిలేస్తా అంటాడు. ఆ సీన్ అది అయిపోగానే బాయ్లా నాగార్జున గారు కాంబినేషన్ డైరెక్ట్ కొరియర్ బాయ్ లెక్క తీసుకొని వస్తారు. ఏముందిరా ఇందులో అంటే ఏమో సార్ చూడండి అంటే అలా గ్యాంగ్ అందరు ఇప్పి వస్తారు. చూస్తే మట్టి అరే మట్టి ఎందుకు పంపించింది అంటే మట్టి నాకు అంతలో సార్ సిగ్నేచర్ పెట్టండి అంటే సిగ్నేచర్ అంటే పెట్టండి అంటే అలా గ్యాంగ్ అందరు పెడతారు అంటే ఫిష్ వెంకట్ వీళ్ళందరూ ఉంటారు. అది వెంకటేష్ మన నాగార్జున గారు కాంబినేషన్ ఏంది అని అందరు షాక్. అరే ఏందిరా నువ్వు చేసిన వెంకటేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున వీళ్ళు మామూలు పిల్లర్స్ కాదు, మామూలు స్టార్స్ కాదు. నేను కూడా మంచి అమౌంట్ ఇస్తారు బాగుంది అని చెప్పేసి చేసిన. చేయగానే దృశ్యం రిలీజ్. ఇక చూడు సినిమా చూడగానే అందరు గుర్తుపడుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్ చూసి అందరు ఫోన్ చేసి అంటేనే ఫ్యామిలీ ఫోన్ చేసి అందరు బాగుంది మంచిగా చేసినావు ఇంకా అదని ఇంక అందరు ఎంకరేజ్ చేస్తారు. మా ఇంట్లో కూడా చెప్తుంటే వద్దురా జాబ్ చేసుకొని ఎట్లానే ఉంటుంది ఫస్ట్ అని మా ఇంట్లో చూడలే ఇంక అప్పుడు అట్లా కాదని చెప్పి చూపిద్దామన్న లోపల ఇంకా చూపించలేకపోయాను అనమాట. చూపిస్తా అనుకున్నా వాళ్ళ టైం నాకు కుదరలే. వాళ్ళు ఏమనుకుంటారు ఈడేదో బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్ట్ గానో ఏదో బ్యాక్గ్రౌండ్గా చేసిందేమో అనుకుంటారు. నాకు క్యారెక్టర్ ఉంది నేను ఇట్లా మంచి డైలాగ్స్ అది కూడా హీరోతో వాళ్ళందరితో ఉన్నాయని వాళ్ళకి తెలియదు. తర్వాత 2-3 సినిమాల తర్వాత సినిమాలు చూపించిన అప్పుడు వేరే వాళ్ళందరూ చెప్పడం కూడా మీ వాడు బాగా చేస్తుండు అదే వాళ్ళు ఇక ఫీల్ అయ్యారు. సరేలే ఏదో ఒకటి చేస్తున్నావు పైసలు అయితే వస్తున్నాయి కానీ అన్నారు. ఇక అట్లా నడుచుకో. దాని తర్వాత కంటిన్యూస్గా చిన్న సినిమాలు ఎక్కువ ఇక పోరా పోవే అని తర్వాత ఏవో చాలా సినిమాలు. లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన క్రష్ మూవీ కూడా బాగా వైరల్ అయింది కదా. అది వైరల్ అయ్యింది. దానికి తోడు నాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. నన్ను చాలా మంది కామెంట్స్లలో బాగా కుమ్మేసినట్టున్నావు. అవును ఆ సీన్ అది ఏంటంటే రవిబాబు గారు పిలిచారు. అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. కరోనాలో అంటే ఇంకా కరోనా స్టార్ట్ అయింది మేము చేస్తున్నాం అనమాట. పోయినా షూట్ అంటే ఏం సీన్ చెప్పారా అన్నాడు. చెప్పలేదు సార్ అంటే మామూలు దుబాయ్ నుంచి వస్తావు నువ్వు అది అని చెప్పి మామూలు చెప్పారు. లేదు కొంచెం ఉంటుంది అన్నాడు. ఏముంటుంది ఇప్పుడే దుబాయ్ నుంచి వచ్చాను ఏంటి ఎంత వేడిగా ఉన్నావు రా అదని చెప్పేసి కొంచెం ఎప్పుడో కల్వని మొగుడు ఎన్ని రోజులు దుబాయ్లో ఉంటే ఒకటేసారి వచ్చేసరికి భయపడ్డారా చేయడానికి. ఫస్ట్ చేసిన మామూలుగా చేసిన చేయగానే ఏంది అట్లా చేస్తున్నావు అదేనా చేయడం అన్నాడు. ఏమైంది సార్ అన్న ఇట్లా తీసేసి పండుగ ఇట్లా వేయాలన్న. ఇదేం సార్ అంటే అంతే చేస్తా చేయవన్న చేస్తా సార్ చూడండి అన్న. చేసిన చేయగానే వెరీ గుడ్ అన్నాడు. యాక్టింగ్లా నవరసాలు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మనము ఫీల్ కావద్దు అన్నాడు. అమ్మాయి ఏమైనా ఫీల్ అవుతుందేమో నువ్వేమైనా ఫీల్ అవుతున్నావు అమ్మాయి అన్నాడు. లేదు సార్
ఐఎమ్ కంఫర్టబుల్ అన్నది. యా ఓకే అని చెప్పి తను కూడా చాలా సినిమాలు చేసింది శ్రావణ్ చంద్ర, చేసేసినాం. ఆ సీన్ చాలా వైరల్ అయింది. ఇప్పటికి చాలామంది అంటారు, అరే కొందరేమో పాజిటివ్, ఇప్పుడు సినిమాల గురించి తెలిసిన వాళ్ళు సినిమా టెక్, కొందరు ఇమ్రా అట్లా చేసినావు, అరే ఇంద్రా ఆడ యాక్టింగ్ అది. అట్లాంటి సినిమాలు వేరే ఉంటాయి, అట్లాంటివి అయితే వేయలేగా మనం. సినిమా టెక్గా సీన్ మనది, ఆ సీన్లో అట్లా. ఇన్ని ఇయర్స్ గ్యాప్లో మీకు ఎప్పుడన్నా స్ట్రగుల్ పీరియడ్ ఉండేనా అన్న? స్ట్రగుల్ పీరియడ్ మీన్స్ ఏమైందంటే ఫ్లోలో చేస్తున్నా సినిమాలు, ఒక 30-40 సినిమాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా. చేస్తుంటే సడన్గా గ్యాప్ వచ్చింది. ఓకే, గ్యాప్ వచ్చింది, ఏమొస్తలేవు, ఎట్లా ఏంది అనేసి నాకు అర్థమవుతలే. ఎవడైతే మా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళు ఉండేగా, వాళ్ళందరూ రూమ్స్ కాల్ చేసి వెళ్ళిపోవడం, ఇక్కడ టచ్లో లేకపోవడం, కొందరేమో ఊరికి వెళ్ళిపోవడం. మీరు బయట రూమ్స్లో ఉంటుండేనా ఫ్యామిలీతోటేనా? ఏమన్నది ఓన్లీ అయితే నాకు ఎట్లా అని చెప్పేసి గణపతి కాంప్లెక్స్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది, దగ్గర. అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి కొందరు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుండే. ఏంటి మధ్య కనిపిస్తలేవు అన్నారు. అంటే వస్తలేవు అన్నా అంటే, అట్లా రావు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి, నువ్వు వెళ్ళి కనపడాలి, నువ్వు కలవాలి, ఆడిషన్స్ ఇవ్వాలి, ఇస్తే వస్తాయి అన్నారు. అవునని అప్పటికి 4-5 months అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చేసింది. ఏమొస్తలేవు. ఇంకా అప్పుడు డిసైడ్ అయినా మళ్ళీ జాబ్ చేసుకుందామని అనుకున్న టైంలో పోయి ఆడిషన్ ఇచ్చిన భలే మంచి రోజు. ఎవరు సుధీర్ బాబు హీరో, సాయి కుమార్ గారు. అందులో సాయి కుమార్ గారు పక్కన త్రూ అవుట్ వాడి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లోకి తిరిగి చూసుకోలే, సినిమాలు చేస్తూనే ఉన్నాను. 4 monthsలో సర్వైవల్ పాయింట్ ఎట్లుండే అన్న, లైక్ మీ స్ట్రగుల్ కానీ? అంటే మనకి ఏంటంటే అమ్మ నాయన ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళు ఇస్తుండే. ఇక కొంచెం స్టార్ట్ అయింది డౌట్, ఏంటి వస్తాయా రావా, ఇంత ఫ్లో ఉండే మళ్ళీ సడన్ గా తగ్గిపోయింది. ఫ్లో అనేది అవుతుంటది. మొన్న బ్రహ్మానందం గారు కూడా అన్నారు అనమాట. బ్రహ్మానందం గారితో యాడ్ ఫిల్మ్ చేసా, ఆయన ఒక సినిమా కూడా చేసిన. అయితే ఇందులో చేసినప్పుడు ఆయన బాగా గుర్తుపడుతున్నాడు. అన్నాడు, అరే నువ్వు బాగా చేస్తున్నావురా, చాలా బాగున్నాయి, మంచి క్యారెక్టర్లు చూస్ చేసుకొని చేయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు కాలం అనేది పరీక్ష పెడుతుంది. ఎట్లుంటుంది అంటే ఒక్కోసారి సడన్ గ్యాప్ వస్తుంది, అప్పుడు నీకు భయం పుట్టుకొస్తుంది. ఆ భయంలో ఏమవుతుంది అంటే ఏది పడితే అది చేసేద్దామని వెళ్ళిపోతావు. అట్లా చేయకు, క్యారెక్టర్స్ చూస్ చేసుకో. ఆ భయం వచ్చినప్పుడే ఆపుకొని ఉండు, ఎందుకంటే నీ కోసం అప్పుడు కూడా ఒకటి రాస్తుంటాడు. ఆ టైం నువ్వు కేటాయిస్తే నీకు మంచి క్యారెక్టర్ పడుతుంది. నువ్వు వెళ్ళిపోయి ఏది పడితే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఏమవుతుందంటే ఆవిడ చిన్నదైనా ఏదైనా చేస్తుండగా అని చెప్పేసి మనకంటూ ఒక రికగ్నైజ్ రాదు. సో నీకు ఇంత పెద్ద సినిమాలో పుష్ప 2లో చేసావు నువ్వు, మామూలు విషయం కాదు. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్కే కొందరికి డైలాగ్స్లో మీరు కరెక్ట్ గమనిస్తారు, పెద్ద పెద్ద యాక్టర్స్ మళ్ళీ మెయిన్ ఏదైతే 5,000 కోట్లు ఉంటాయో అది వచ్చి చూసి పడిపోవడం, అది సినిమాకి మెయిన్కి అట్లాంటి కొన్ని ఉన్నాయి. అండ్ మళ్ళీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన దాంట్లో కూడా ఎక్స్టెన్షన్ సీన్స్లలో కూడా ఉన్నారు కదా, అది రీలోడెడ్ వర్షన్ థియేటర్లో పెట్టిండే. అప్పుడు నాకు ఏమైందంటే యాక్చువల్గా ఆయన చెప్పిన దాంట్లో చాలా, ఆయనే అని కాదు బ్రహ్మానందం గారు చాలా సజెషన్స్ ఇస్తారు. తర్వాత బాబుమోహన్తో నేను మేరా భారత్ మహాన్ అనే సినిమా చేసిన. ఆ సినిమా చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఎవరు బాబుమోహన్ గారు, దట్టు మినిస్టర్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఆ రోజు నేను ఆయనను కొట్టాలి, ఏమరా కళ్ళు అలా కళ్ళు అది అని చెప్పి, సార్ వీళ్ళు చాలా అవలేగాళ్ళు ఎక్కువ సార్ అది అని చెప్పి తిట్టా. నేను కొంచెం మినిస్టర్ కదా, తిట్టడంలో పొలైట్గా తిడుతున్నా అనమాట. సార్ వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు సార్ అది అని అంటున్నా. ఎందుకు అట్లా అంటున్నావు, సీన్ బండాలి ఇక్కడ, ఈడ నేను మినిస్టర్ని కాదు యాక్టర్ని. నువ్వు అమ్మ అవులేళ్ళు లెక్కున్నారు, ఏమ్రా నాటకాలు చేస్తురా, నువ్వు ఒక ఎమ్మెల్యే ఆడొక మినిస్టర్ ఆరా, ఏమ్రా మీరు చూడడానికి వచ్చిరా నీ అమ్మ అని చెప్పి అట్లా మాట్లాడరా. అలాగనే ఇక రెచ్చిపోయి కొట్టేది ఉంటుంది. అంటే ఒక కళ్ళు తీసి పీరా, కళ్ళు కావాలా కళ్ళు, ఇంకోసారి ఎలా కలా కనిపిస్తే కాలు చేతులు నిలబడతారు నడువురు అని చెప్పి ఆయనని గిరిబాబుని ఇద్దరిని అంత కోఆపరేట్ చేసిరు వాళ్ళు. అంటే క్యారెక్టర్ కోసం మనకు వాళ్ళు కోఆపరేట్ చేసి ఏమని రెడీ. అక్కడ ఆయన నిజంగా మినిస్టర్ ఉండే అవన్నీ, అంటే మినిస్టర్ కదా మనం ఇట్లా చేయాలి, ఆయన ముంగడ కొంచెం యాక్టింగ్ విషయంలో నీ ముంగడ ఎవరన్నా ఉండని. అట్లనే మన కోట శ్రీనివాసరావు గారు, ఆయనతో ఊరంతా అనుకుంటున్నారు చేసినప్పుడు ఆయన కూడా అంతే. అరే మనకు గుమ్మడికి అంత టాలెంట్ కాదురా, ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటున్నారు.
ఆ అదృష్టం అనేది ఉందనుకో మనకి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తారు, టాలెంట్ ట్రై చేస్తుంటారు. ఆ టాలెంట్ కాదు, ఆ అదృష్టం కూడా కలిసి రాలి. ఆ అదృష్టం నీకు వస్తుంది. సినిమాలు ఇక్కడ ఒక్కొక్కరికి 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న ఒక్కోసారి కూడా సినిమా అవకాశం రాదు, నీకు వస్తున్నాయి వరుస బట్టి. సో నువ్వు మంచి చూస్ చేసుకొని మంచి చేయి, మంచి క్యారెక్టర్ చేయి, ముందుకు వెళ్తావు అని. ఇప్పుడు ఎంత స్కిల్ ఉన్నా లక్ ఫ్యాక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్ అనేది అదే చెప్పిన, ఆయన చెప్పిన డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అట్లా చాలా మంది సీనియర్ యాక్టర్స్ మంచి సజెషన్స్ ఇస్తుండే, అట్లా చేసుకుంటూ వచ్చిన అనమాట. నాకు ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకుంటా. అండ్ ఇప్పుడు దట్టు పెద్ద పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే ప్రెషర్ కూడా కొంచెం పెరిగింది. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండాలి, ఇంకా మంచిగా చేస్తుండాలి. అప్పుడు ఏముండే ఏదంటే అది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏమైందంటే బాగా రికగ్నైజ్ పెరిగింది, పబ్లిక్లో అందరు గుర్తుపడుతున్నారు, అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా అందరు గుర్తుపడుతున్నారు. సో మన క్యారెక్టర్స్ కొన్ని చిన్న పెద్ద కొంచెం మంచి చూసుకుంటూ ముందుకెళ్ళాలని డిసైడ్. ఎట్లున్నాయి అన్న అంటే ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి పుష్ప తర్వాత? లైక్ వస్తూనే ఉన్నాయా మూవీస్? వస్తూనే ఉన్నాయి. నేనే అంటే కొంచెం మంచి క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటాను. ఓకే. మీకు ఇండస్ట్రీలో లైక్ పర్ఫెక్ట్ ఫ్రెండ్ అంటే ఎవరన్నా? ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్ అంటే? బెస్ట్ ఫ్రెండ్ అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అట్లాంటివి అంటే 2-3 ఉన్నారు. అతను భాష అని ఉంటాడు, అతనితో బాగా ఎక్కువ షేరింగ్ చేసుకుంటాం, మాట్లాడుతుంటాం. సుకుమార్ సార్తో ఎట్లుండే అన్న జర్నీ? అంటే ఆన్ సెట్స్ ఎట్లుంటారు సార్? ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్? సుకుమార్ సార్ తోటి ఫన్నీ ఇన్సిడెంట్ అంటే షూటింగ్ జరుగుతుంది, ఫస్ట్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా, పిలిపించిండు. అప్పుడు నేను యాక్చువల్ ఫస్ట్ నుంచి ఉండాలి. మీరు సినిమా చూస్తే ఏమైతే తెలుసా, నేను ఫస్ట్ హీరోతో పాటు ఉండా, సడన్గా వస్తా నేను. ఓన్లీ క్యాల్కులేషన్ మనీ ఇచ్చే పంచ టైంలోనే వస్తా. పోలీస్ స్టేషన్ ఆ ముందు ఉండా. ఎందుకుండా అంటే నన్ను పిలిచిండు ఆ డేట్స్ కూడా. అప్పుడు నేను వేరే సినిమాలు అన్ని కమిట్ అయిపోయి ఉన్నా. ఫోన్ చేస్తుండు, నాకు అక్కడ నుంచి రావడానికి అయితేలే, ఇదేమో పెద్ద సినిమా, ఇది వదులుకున్నామంటే పెద్ద ప్రాబ్లం. అక్కడ రిక్వెస్ట్ చేసుకుని ఫాస్ట్గా ఫినిష్ చేసిన, వచ్చే లోపల ఎంట్రీ సీన్ అంతా అయిపోయింది. సరేలే పెడతా అని చెప్పి పెట్టింది, చేసినాం. ఆ సీన్ 2 వర్షన్లు చేసిండు సార్. ఏంటంటే కొన్ని 2 వర్షన్లు చేస్తుంటాం, చేసినాం. హైలైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకటే సీన్ అనుకున్నా, పిలిపించింది కదా ఒకటే సీన్, సేమ్ దాని లెక్క ఒకటి ఉంటుందేమో అనుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిచిండు, మళ్ళీ దాన్ని సెకండ్ వర్షన్ చేస్తుండే. ఆ రోజు పిలిచి ఏంటి మా వాళ్ళు అడిగితే డేట్లు ఇస్తలేదు సార్, కొంచెం బిజీ ఉన్నా సార్. అవునా, అంత బిజీయా? మా చిన్న సినిమాయా? మా చాలా చిన్న సినిమా, ప్లీజ్ చేయాలి సార్ అది అని చేసిన. అయిపోయింది. మళ్ళీ ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు అన్నాడు, మా వాళ్ళు నీకు చెప్పారా అన్నాడు. ఏంటి సార్ అంటే, ఈ సినిమాలో నువ్వు ఫుల్ లెంత్ ఉంటావు, హీరో గారు పక్కనే క్యాషియర్ క్యారెక్టర్ నీది చాలా మంచి క్యారెక్టర్, మా వాళ్ళు డేట్లు అడగానే ఎంబడే ఇవ్వు అన్నాడు. సరే అన్న, ఇంకా అడుగుతుంటే ఇస్తున్నా. మీకు ముందే 1 month ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుందా డేట్స్ గురించి? లేకపోతే ఇది వేరే అయితే అలా ఉంటాయి. ఈ సినిమాది ఏమైపోయిందంటే కొంచెం లాంగ్ జర్నీ అయింది. అంటే ఎందుకు జర్నీ అయింది అది కూడా చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫాయత్ ఫసేల్ ఉండు, అనసూయ గారు, సునీల్ గారు, ఇట్లా పెద్ద పెద్ద కాంబినేషన్ ఉండడం వల్ల అందరు డేట్లు దొరకడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే సెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఇంటర్వ్యూల్ బ్యాంక్ సీన్ ఉంది, ఏది దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, అందులో కూడా ఉంటాను నేను రమేష్ గారి పక్కన. అప్పుడు ఆ సీన్ సెట్ చేసి మొత్తం చేస్తుంటే ఇంకా లాస్ట్లో అయిపోయే టైంలో ఫుల్ వర్షం వచ్చి పడిపోయింది. గ్యాప్ వచ్చింది, వారం రోజులు 10 రోజులు వర్షాలు. ఏమవుతుంది, మళ్ళీ సెట్ చేయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ అందరు డేట్లు కావాలి, ఎంత ప్రాసెస్ జరిగింది ఇక్కడ. సో అలా డిలే అవ్వకుండా వచ్చింది. అందుకని నీకు 3 years ఎందుకు పట్టిందంటే కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. అట్లా అందరు కాంబినేషన్ డేట్లు కుదరాలి. ఆ టైంలో కరెక్ట్గా సీక్వెన్స్ చేస్తుంది, మళ్ళీ జరుగుతుంది. నేను ఏమైంది, సరే లేదు కదా డేట్ సడన్గా చెప్పలే కదా, నేను వేరే షూట్ ఒప్పుకొని చేస్తున్నా. సడన్గా ఈ షూట్కి రావాలన్నా. ఆ రోజు ఒక్కరోజు పోలేకపోయినా. ఆ రోజు ఇక్కడ షూట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒప్పుకున్నది చేయాలి కదా అని చెప్పి ఉండిపోయినా. సార్ది ఏంటంటే ఆ సీక్వెన్స్లో ఉన్న వాళ్ళందరూ కావాలి. ఆ హీరో గారికి వచ్చి సెల్యూట్ కొడతా కదా, అరే గోవిందప్ప మాదిరి సిన్సియర్ పోలీసర్ అయితే నేను కూడా సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాను రా, అరే మీరు కూడా కొట్టండి అంటే వచ్చి సెల్యూట్ కొట్ట. దాని తర్వాత దమ్ముంటే అది ఉంటుంది అనమాట. ఆ షార్ట్కి ఏమైపోయింది, నేను రాలేకపోయినా. ఆ రోజు తీసిరు, వాడేడి సురేష్ ఏరియా అదేనా అడిగారు. అడిగితే నేను లేను. నెక్స్ట్ రోజు వచ్చిన, నాకు ఇంక అందరు ఫోన్ చేసి నువ్వు కంపల్సరీ రావాలి సార్ అడుగుతున్నంటే పోయినాక సార్ వచ్చారా సార్, నమస్తే సార్ మాకు డేట్ ఇచ్చారా అన్నాడు. సార్ అలాగా సార్, ఎందుకమ్మా ఏంటి ప్రాబ్లం సార్, ఇట్లా డేట్లు క్లాష్ వస్తున్నాయి సార్. అమ్మ మా చిన్న సినిమా ప్లీజ్ అమ్మా నీకు ఒకటి చెప్పనా అన్నాడు. నా సినిమాలో 100 గొర్రెలు ఉంటాయి,
100 గొర్రెలలో ఒక గొర్రె మిస్ అయినా 99 గొర్రెలు ఉన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 100 గొర్రెలు నిండుగా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్, అంటే నేను అనుకున్నది వస్తుంది. సో ప్లీజ్ మిస్ చేయకు అన్నాడు. అనేసి ఇంకా నేనేం చేసిన సరే అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేసిన. అప్పటి నుంచి వేరే సినిమాలు వచ్చిన 20-30 సినిమాలు వదిలేసిన. లైక్ నిఖిల్ గారిది మంచి క్యారెక్టర్ ఉండే, నిఖిల్ ఇప్పుడు మిస్ అయిందా? నిఖిల్ది స్వయంభూ వస్తుంది, చాలా మంచి క్యారెక్టర్ నాది. విజయ్ గారు అని చెప్పి రైటర్, ఆయన స్పెషల్గా పిలిపించి మరి చెప్పారనమాట. నాకు అట్లా చాలా తక్కువ జరుగుతాయి పిలిచి రాయడం. సో ఆయన చెప్పారు మంచి క్యారెక్టర్ ఉండే, కానీ పుష్ప డేట్స్ ఫుల్ క్లాష్. సార్ నాకు కొంచెం ఇట్లా చేస్తున్నా అది అని చెప్తే అర్థం చేసుకుంటా. వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసారంట. మంచి క్యారెక్టర్ అందులో, అది మిస్ అయింది. ఇంకా అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 20 నుంచి 30 మూవీస్ వరకు మిస్ అయినాయి. కానీ మీరు సాక్రిఫైస్ చేసినందుకు వర్తుంది. ఇది మీకు కొంచెం ఇబ్బంది అయిన క్వశ్చన్ అన్న, కానీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ రెమ్యునరేషన్స్ ఎట్లుంటాయి అన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ, జూనియర్ ఆర్టిస్ట్లకు కానీ, లేకపోతే సపోర్టింగ్ రోల్స్కి కానీ? సీనియర్ అంటే ఇప్పుడు మెయిన్ యాక్టర్స్కి మీ అందరికీ తెలుసు హై లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే లీడ్ కాబట్టి. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా డిమాండింగ్ ఉన్న క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని బట్టి ఎంత ఇవ్వాలి ఏంది అనేది ఆ కంపెనీ రిలేషన్షిప్ బట్టి ఉంటుంది, మూవీని బట్టి కూడా ఉంటుంది. ఇంకా కంపెనీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. 2 నుంచి 3, 3 నుంచి 4. మన వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక యూనియన్ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక అమౌంట్, యూనియన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసి పెట్టారు. సంథింగ్ అది ఎంత ఉంది, 1500, 1200 ఎంత ఉంది, కరెక్ట్ అమౌంట్ తెలియదు. కార్డు ఉన్న వాళ్ళకు కరెక్ట్గా ఇచ్చేస్తారు. కార్డులే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారనుకో, ఆ ఏజెంట్లు దాన్ని బట్టి జూనియర్స్ని, అంటే జనాలను వాళ్ళ మ్యాన్ పవర్ని వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు మాట్లాడుకునే విధంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. అట్లా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అయితే బాగానే ఉంటుంది అంటారా? బాగానే ఉంటుంది. ఓకే, అది డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఒక సీన్ చేసేది ఒకటే రోజు ఉంటుంది, ఆ రోజు కొంచెం డిమాండ్ చేయొచ్చు. ఒకటే రోజు ఇస్తున్నావు, ఒకటే సీన్ ఇస్తున్నావు కాబట్టి నేను కొంచెం లెంత్ ఇచ్చినావు అనుకో, కొంచెం నేను తగ్గుతా అప్పుడు. ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా మంచి పెరుగుతుంది, డేస్ పెరుగుతున్నాయి. సో నేను కూడా నీకు కంఫర్ట్గా ఉంటా. అట్లా అది అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు చేసిన దాంట్లో బెస్ట్ ప్రొడక్షన్ ఏదన్నా, అంటే మీకు పేమెంట్ పరంగా కంఫర్టబుల్ ఉంది, డేట్స్ పరంగా కంఫర్టబుల్ ఉంది, లేకపోతే సినిమా సక్సెస్ అయ్యి బెస్ట్ ప్రొడక్షన్? యాక్చువల్లీ ప్రొడక్షన్స్ అనేటివి అన్ని బెస్ట్ ప్రొడక్షన్స్ ఉంటాయి. ఎవరైనా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అంటే ఒకరి దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు ఉన్న వాళ్ళు 10 రూపాయల లెవెల్లో చేస్తారు, 5 రూపాయలు ఉన్న వాళ్ళు 5 రూపాయల లెవెల్లో చేస్తారు. సో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో మేము అలా మోల్డ్ అయిపోతాం అనమాట. ఇప్పుడు నీ దగ్గర 5 రూపాయలే ప్రొడక్షన్ ఉంది, నువ్వు 5 రూపాయలు ఇస్తున్నప్పుడు 5 రూపాయల ఐటమ్సే తీసుకొని అక్కడ మేము కంఫర్ట్గా ఉంటాం. నువ్వు 10 రూపాయలు ఇస్తున్నప్పుడు 10 రూపాయల దాంట్లోనే మేము కంఫర్ట్ చూసుకుంటాం. అట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ దాంట్లో చేసుకుంటాం, తక్కువ ఉన్నప్పుడు తక్కువ. సో మేము ప్రతిదీ బెస్ట్ అని ఫీల్ అయ్యి ముందుకెళ్తాం. ఏ ఫీల్డ్లో అయినా పాలిటిక్స్ కామన్ అన్న. లైక్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే, ఇండస్ట్రీ పాలిటిక్స్ వల్ల ఒక బిగినర్ యాక్టర్స్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? బిగినర్ అంటే నేను కూడా ఫేస్ చేసిన. ఒక స్టార్ హీరో తోటి నాకు షూట్ చెప్పారు, ఒక 2 డేస్లో 3 డేస్ క్యారెక్టర్, పెద్ద సినిమా, స్టార్ హీరో, షూటింగ్ డేట్స్ ఇచ్చేసి రన్ అయిపోయినాయి. రేపు పొద్దున షూట్ అంటే నైట్ 12 o'clock కాల్ చేశారు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. పొద్దున్నే ఇంకా బయలుదేరుతాం కదా, బయలుదేరే ముందు ఫోన్ వచ్చింది, ఎందుకు వచ్చిందని ఒకసారి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే సురేష్ గారు మీకు షూట్ లేదండి అన్నారు. ఓ షూట్ లేదా, క్యాన్సిల్ అయిందంటే కాదండి షూట్ ఉంది కానీ మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అన్న. అలాగే ఇలాగ వెళ్ళిపోయిందండి అన్న, రిఫరెన్స్ అండి అన్నాడు. అంటే అక్కడ మనం ఏం చేయలేము. ఫీల్ అయినా మంచి క్యారెక్టర్ ఉండేగా, చేస్తే బాగుండు అట్లా రిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమైపోయిందంటే, నువ్వు తోపు యాక్టరా, నువ్వు మంచి యాక్టరా, నువ్వు పెద్ద తురుమా, అది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ప్రొడక్షన్ ఉంది, నీకు మీ తమ్ముడు, మీ భావన, మీకు ఇష్టం వాళ్ళు ఉన్నారు అనుకో, అట్లాంటి వాళ్ళని కూడా తెచ్చి పెడుతున్నారు. యాక్టింగ్ అనేది ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఓటీటీలు రావడం వల్ల, వెబ్ సిరీస్లు రావడం వల్ల, యూట్యూబ్లు ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా కూడా చేయించుకుంటారు. ఇలా చెప్పన్నా, అలా చెప్పు, ఏం లేదు ఈ డైలాగ్ ఇంతే, ఒకవేళ చేసే, ఒకవేళ అతను సరిగ్గా చెప్పకపోయినా ఓబీలో అంటే మెయిన్ యాక్టర్ మీద షార్ట్ వేసుకుంటారు, అతని డైలాగ్. అలా చాలామంది చేస్తున్నారు. అది కూడా కొంచెం మైనసే, ఎందుకంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి నేను అనుకుంటున్నాను రీజన్స్, వాళ్ళని పెట్టుకోవడము, ఇట్లా రెగ్యులర్ యాక్టర్స్ని కాకుండా అట్లా చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే చాలా జరుగుతున్నాయి. కొన్ని మనీకి
మనీ కోసం. ఈ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఒకటి ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కో డైరెక్టర్స్ మేనేజర్స్ బాగా ఉంటారు. ఇప్పుడు నాకు చాలామంది యాక్టర్స్ కావాలి ఇట్లా కొన్ని క్యారెక్టర్స్కి అని చెప్పి, ఇప్పుడు డైరెక్టర్కి ఏంది మెయిన్ హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఒక 5-6 తీసేసుకున్న తర్వాత వేరే ఎవరికో చెప్పారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ చెప్తుంటే వీడు వస్తారు రారు, సరే కోఆర్డినేటర్ను పెట్టేసినాం అనుకో, ఆయన వాళ్ళదే బాధ్యత ఉంటుంది తీసుకొస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో మనీ మిగిలించుకోవడానికి, అందరు కాదు కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ నువ్వు జాబ్ చేసుకున్నట్టు మంచిగా కానీ నీకు సినిమాలు వేయాలని ఉంటుంది ఆశ అనేది. ఇప్పుడు క్రికెట్ అవుతుంటుంది బ్రో, మ్యాచ్ జరుగుతుంటుంది, మ్యాచ్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఆడుతుంటారు, చూస్తుంటే అమ్మ మనకు కూడా ఆడాలనిపిస్తుంది. చూసేటోళ్ళు క్రికెట్ అనేది అందరికి ఇష్టం, కానీ ఆడేటోడు ఉంటాడు చూడు, వాడే ఇంపార్టెంట్. ఆడ బ్యాటింగ్ ఆడేటోడు ఆ మ్యాచ్కి వాళ్ళు ఇంపార్టెంట్. ఈడ నువ్వు ఉండి కొట్టు అంటే కొట్టలేరు, ఆడ కొడతాడా అక్కడ నించున్నోనికి తెలుస్తుంది. సో ఇక్కడ యాక్టర్కి కూడా అంతే, మెయిన్ యాక్టర్లు ఉన్నారు అనుకో వాళ్ళే తెలుసు. అందరికీ ఆశ ఉంటుంది సినిమాలలో నటించాలి, సినిమాలలో వేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, నీకు శాలరీ కూడా 40,000 వస్తుంది అన్న, నేను ఇట్లా చేయాలనుకుంటున్నా ఏమన్నా ఉంటే చెప్పు అంటావు. నువ్వు ఏదో చిన్న ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు, నీ మీద వచ్చి ఒక 4-5,000 అలా తీసుకుంటాడు. తీసుకొని నీకు ఏదో 1,000 కన్వీన్స్ ఇస్తే నువ్వు ఏమో పెట్రోల్ కూడా ఇచ్చింది కదా అనుకుంటావు, నువ్వేమన్నా డబ్బులు ఇస్తురా, అసలు నీకు అది ఉండదు, నీకు చేస్తున్నా అక్కడ హీరోలను చూశాను వాళ్ళు ఆఫీస్లో వెళ్ళి మళ్ళీ చెప్పుకుంటారు. అట్లా ఈ మధ్య చాలా అయిపోతుంది అట్లా మన బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఏమైందంటే మన ఇండస్ట్రీ స్ప్రెడ్ అయిపోయి చాలా అందరూ వచ్చేసి అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఏంటంటే జాబ్ వర్క్ చేసుకునేటోళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో కొందరు షైన్ కూడా అవుతున్నారు, అయ్యే యాక్టర్లు కూడా మారిపోతున్నారు. ఇంకోటి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైందంటే యూట్యూబ్స్ ఇన్స్టా ఇవన్నీ రావడంతో దానిలలో రీల్స్ అది చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ల్యాక్స్లలో ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ నేను యాక్టర్ రాబే అనుకుంటారు. ఇక్కడ కెమెరా పెట్టగానే ఇలా షేక్ అవుతుంది, ఫియర్ వస్తుంటుంది, అది వస్తుంటుంది. ఈజీ కాదు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే చేసేస్తారు. కానీ వీళ్ళు కూడా కొందరు అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్ లేదా కొందరు వాళ్ళు ఏంటంటే అరే వీళ్ళ వల్ల ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది, నాకు వీనికి ఒక 5 lakhs ఫాలోవర్స్, వీనికి ఒక 2 సీన్లు ఇచ్చింది అనుకో అయిపోయి నాకు పబ్లిసిటీ అయిపోతుంది, మన వీడియోలు వచ్చినప్పుడు పెడతాడు కదా అని అట్లా కూడా పెడుతురు కొందరు. అట్లా కొన్ని మైనస్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ అంటే ఇప్పుడు కొందరు ఉంటారు డైరెక్టర్లు, సుకుమార్ సార్ ఉన్నది నేనే కావాలని కూర్చుండే అది అంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవడు యాక్టరు ఎవడు ఏంటి అనేది. ఆ క్యారెక్టర్లో ఇది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యాక్టర్స్ కాకపోయినా ఆపర్చునిటీస్ వాళ్ళకి వెళ్ళిపోయి యాక్టర్స్కి ఆపర్చునిటీస్ రాకుండా అట్లా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఎందుకు ప్రెజెంటే జరుగుతుంటే నువ్వు ఫ్యూచర్ దాకా అవుతున్నాయి, ప్రెజెంట్ జరుగుతుంది. ఇప్పుడు నీకు ఇంత స్టోరీ చెప్పింది అందుకే ప్రెజెంట్ జరుగుతుంది. నేను అంటుంది మొత్తం అటు కన్వర్ట్ ఇన్ఫ్లుయెన్సర్ సైడ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి యాక్టర్స్ని వదిలేసి? ఛాన్సెస్ అనేది కంపల్సరీ ఏదైనా జరగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ వాళ్ళు పాపం రెగ్యులర్గా ట్రై చేస్తారు 3-4 years లేదా 5 years నుంచి 10 years నుంచి సినిమానే నాకు సినిమా అవకాశం రావాలని ట్రై చేస్తున్నారు, వాడికి రావద్దు. ఎవడో వన్ ఫ్రెండ్ ఎవడో ఉంటాడు ఊరు నుంచి, అరే మామ నేను వచ్చి సినిమా చేస్తుందంటే వాడికి ఎట్లుంటుంది, అరే ఎలా వచ్చారంటే అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు, చిన్న పార్టీ ఇచ్చా, వీళ్ళేమో ఇయర్స్ నేర్చుకొని ఇండస్ట్రీ ఆడిషన్స్ అని చెప్పి ఆడిషన్స్ కూడా అందరు ఏమనుకుంటారు, ఆడిషన్స్ కూడా జెన్యూన్ ఉండయి. నేను అంటే నా ఎక్స్పీరియన్స్ 90% ఉంటాయి, 10% ఉంటాయి. 10%లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బంచ్ కోసం చూస్తారు. ఆడిషన్ అనగానే అందరూ ఉరుకుతుంటారు. ఆడ ఏంటంటే వర్క్ దొరుకుతుంది కానీ క్యారెక్టర్ దొరకదు. ఆడ వర్క్ మీన్స్ హీరో వెనకాల ఒక 30 మంది కావాలి, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది, లేదంటే విలన్ వెనకాల ఒక 20 మంది అట్లా, కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ అనుకొని ఉడికొస్తారు. అక్కడ క్యారెక్టర్ అనేది దొరకదు, దానికోసం ఆడిషన్ చేస్తారు. పర్ఫెక్ట్గా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు కానీ 10%-20% నేను చూసింది. అట్లా నాకు కూడా కొందరు పిలుస్తుంటారు కానీ నేను చూసుకొని పోతుంటా, అదే కొందరు ఏది మంచి ప్రొడక్షన్ ఏంటి అని. కొందరు అయితే ఇప్పుడు అడగట్లే, మీరు చాలా సినిమాలు చేసారు కదా సార్ చెప్తాంలే క్యారెక్టర్ అలా అడిగినారు అంటే వాళ్ళు ఏడున్నారో మనకు అర్థమైంది, తెలియక అడుగుతుంటారు కొందరు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఓన్లీ అల్లు అర్జున్ లేకపోతే ప్రభాస్ చిరంజీవి అట్లాంటి వాళ్ళని యాక్టర్స్గా గుర్తుపెట్టుకుంటారు, మనల్ని పెట్టుకోరు. అప్పుడు చెయ్యండి మీరు కూడా అంటారు, సరే అని చేస్తాం. చేస్తాం కానీ అట్లాంటి కొందరు టైంపాస్కి చేస్తుంటారు, కొందరికి ఏదో కావాలని చేస్తుంటారు, అట్లా ఏదో జరుగుతుంటాయి. ఇంకా అవన్నీ మనం ఏంటంటే వర్క్ వస్తుంటుంది, వర్క్ వెళ్ళిపోతూనే ఉంటాం, దానిపైన ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవద్దు, జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో మీరు మళ్ళీ పుష్పకి వస్తాం మనము. కిసిక్ సాంగ్లో బాగా హైలైట్ అయ్యారన్నా
ఆ, దాని గురించి ఏదైనా చెప్పండి. అది సాంగ్ ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని వాడాలని చెప్పేసి అనుకుర్రు అనమాట. మేము పుష్ప సాంగ్లో కూడా ఉంటాం. పుష్ప అనే సెంట్రీ సాంగ్లో అక్షంతలు వేస్తుంటే ఫ్రేమ్ చీకటి ఉంటుంది, హీరో గారు పక్కన ఉంటాం, హీరో గారు ఇలా focus కిసిక్ ఉంటుంది. దాంట్లో బాగా హైలైట్. ఇలా హైలైట్ అయినాం. అది ఏమైందంటే ఫస్ట్ హీరోయిన్ పక్కన డ్యాన్స్ చేస్తుంటాం, అందరిని పెట్టిర్రు, ఫ్రెండ్స్ అందరిని పెట్టి నన్ను ఆయన గణేశాచార్య మాస్టర్ ఓ బందా సామ్నా బోల్ అనేసి అంటే నేను ముందుకు వచ్చిన, డాన్స్ చేస్తున్నాం. ఒక 3-4 తీసి అది ఓకే చేసిర్రు, మంచిగా చేసిన అనుకున్నాక అయిపోయింది. శ్రీలీల గారితో ఒక స్టెప్ ఉంటుంది అనమాట, ఒక వేరే యాక్టర్ ఉండే, ఆ యాక్టర్ అనుకోరు, ఆయన రాలే. అప్పుడు చూస్తుర్రు, అరే ఎవరిని పెడదాం, ఎవరు పెడితే బాగుంటుంది, తను వచ్చి అదే ఫోటోలు కానీ మార్ఫింగ్ చేశారంటే దెబ్బలు రావు రమేష్ గారి తర్వాత ఫోటోలు కానీ మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే దెబ్బలు పడతాయిరో అంటే ఓకే. అది ఎవరిని పెడతా అంటే మేము హీరో ఫ్రెండ్స్ ఉన్నాం, అందులో మమ్మల్ని పెట్టి నన్ను ముంగడ పెట్టిన. ఓకే. తను వచ్చి ఒకతన్ని ఫస్ట్ నాకే పెట్టింది, స్లాబ్ కొట్టేది, తర్వాత వేరే ఫ్రెండ్ని కొట్టి నన్ను ఇట్లా అన్నప్పుడు ఎగిరి పడాలి. అది 2 సార్లు పడ్డా. పడగానే అల్లు అర్జున్ గారు వచ్చారు, వచ్చి ఏంటమ్మా ఓకేనా నీకు అన్నాడు. సార్ అది అంటే లావుగున్నావు కదా, పడుతున్నావు, మళ్ళీ అది బాడీ చూసుకోవాలి సార్, బెడ్స్ లేవు, అది సడన్గా అనుకోరు. ఓకే. సాంగ్స్ ఆ లిరిక్ ఆ పాట పడేది లేకుండా నువ్వు పడాలి ఇట్లా హిప్అప్ ఇవ్వగానే, సరే అని చెప్పి పడ్డా. 2 సార్లు పడినా, అదేం కాలేదు. 3వసారి పడ్డ టేక్ ఓకే అయింది, అప్పుడు తగిలింది. చూసిండు మనోడికి చూడండి, నార్మల్ మామూలు తాకింది, కానీ మనకు ఆ షార్ట్ ఓకే అయింది, అదే హ్యాపీనెస్ ఉంటుంది అక్కడ. అందులో ఉన్న ఇంకా హీరో గారే చెప్పారు మేకప్ మ్యాన్కి, మనం చూడంటే బాడీ స్ప్రే ఉంటుంది కదా పెయిన్ కిల్లర్ది, ఆ స్టెంట్ వచ్చేసి కొట్టిండు, తగ్గిపోయింది. అట్లా ఆ సీన్ పడింది అనమాట. ఏదన్నా పుష్పాది సిగ్నేచర్ డైలాగ్ ఏదన్నా చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా. చెప్పినా ఇంతకు దమ్ముంటే పట్టుకురా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, అదొకటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అది. అండ్ మీ ఫేవరెట్ ఏదైనా రోల్ నుంచి? పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళందరినీ కొనేస్తాడు కదా, నాకు ఆ సీన్ కూడా చాలా భయం వేసింది. ఏంది పోలీసు వాళ్ళని కొనడం వేరే ఉంటుంది, పోలీస్ స్టేషన్ కొనేస్తున్న వాళ్ళందరినీ, అసలు ఇది ఉంటుందా ఉండదా, అసలు ఏంది గట్స్, మామూలు గట్స్ కాదు డైరెక్టర్ది. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే సెన్సార్లు ఏమన్నా పోతుందేమో, అంటే పోలీస్ కొంచెం గౌరవం ఏమన్నా అవుతుందేమో ఈ సీన్ అనేసి భయం ఉండే. అందులో నేను ఉండడం, అప్పుడు ఇంక అందరిని లైన్లో నుంచి పెడతారు కదా, జీతమో లంచమో సర్వీసో మొత్తము 33,03,400 పుష్పన్న పేరు మీద రౌండ్ ఫిగర్ 35 లక్షలు అని చెప్పి అట్లా వాళ్ళందరికి ఇస్తుంటే సడన్ గా బాగానే గుర్తుందన్న మీకు సిఐ గారు వస్తారు. ఆ తర్వాత సిఐ గారు అంటే ఏంది మచ్చా సిఐ గారు కూడా వచ్చినారని కేశవ ఆయన చెప్పగానే ఇంకేముందిరా ఏంది సిఐ గారు అంటే ఆయన అంటాడు, ఇంత దొడ్డి చూసినాక ఇంకేం రూల్ ఉందప్ప, అంత పుష్పగాడి రూలే అన్నట్టు మొత్తం పుష్ప రూల్ చేసేసి. ఎన్ని రోజులు అయిందన్న షూటింగ్? దాదాపు 7-8 డేస్ చేసినాం పోలీస్ స్టేషన్, 2 times చేసినాం. బాగా అనిపించారు మీరు అందులో పోలీస్ స్టేషన్, అదే బాగా రికగ్నైజ్ అయింది. దాని త్రూ అట్లా అక్కడక్కడ మనీ హైలైట్ అయిందంటే ఇందాక మీరు చెప్పింది లైక్ డబ్బులు చూడగానే పడిపోయేది కిసిక్ సాంగ్, అండ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా దమ్ముంటే చెప్పారు అదొకటి. మళ్ళీ ఆయన కూర్చొని సారీ చెప్పురా అంటాడు కదా, అప్పుడు నన్ను ఫాఫా గారు వెనకాలనే నించోబెట్టింది, ఫైర్ ఫసల్ గారు వెనకాలనే, అది బాగా రికగ్నైజ్ అయింది. అది అట్లా అంటే అక్కడక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఉంది. అండ్ హీరో గారు ఇక్కడికి వెళ్ళే ముందు కూడా పడిపోతే అన్న చూసానా అని చెప్పి హీరో గారిని లేపడం, అట్లా ఇంకా కొన్ని ఉంటే చాలా సీన్స్ ఎగిరిపోయింది. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అన్న, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారన్న? అంటే ఫీమేల్ యాక్టర్స్ ఇంకా కమిట్మెంట్స్ వల్ల సఫర్ అవుతున్నది నడుస్తుందా? నేను యాక్చువల్గా ఫీమేల్ యాక్టర్స్ నాకు ఎవరు తెలియదు, ఓకే, మనం సెట్లు ఉన్నప్పుడే మాట్లాడతాం, నేను వాళ్ళ గురించి పట్టించుకొని కూడా అసలు, ఎందుకంటే మనం చూసుకున్నాం, నన్ను అయితే ఎవరు కమిట్మెంట్ అడగలే. మిమ్మల్ని డబ్బులు అడిగి ఉంటారు కదా, అరే మీరు ఈ రోల్ చేయాలంటే డబ్బులు అట్లా చాలా మందిని అడిగిరంట, నాకు వేరే వాళ్ళు చెప్పి బాయ్స్కి అడిగిరు, అమ్మాయిలు అయితే మనతో, నేను ఎక్కువ అమ్మాయిలతో దూరం ఉంటా, అంటే సీన్ చేశారు, సీన్ ఉంటే సీన్లో మాత్రం ఉంటా, అయిపోయిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడాను నేను. మన వీళ్ళు అబ్బాయిలు అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తుండే, ఇప్పుడు కాదు కానీ ఒక 6-7 years బ్యాక్ చెప్తుండే, అరే మామ ఇట్లా పిలిచిండు డైరెక్టర్ అంతా అయిన తర్వాత ఏమన్నా పెడతావా నువ్వే హీరో, ఒక 10 lakhs పెట్టు 5 lakhs పెట్టు ఇట్లా అన్నారు, అంటే ఉంటే పెట్టుకొని చేసుకోరా అవే అంటుండే, లేకపోతే మనం ట్రై చేసుకో అంతే. మనం ఏం చేస్తాం, నువ్వు నమ్మితే పెట్టు, నమ్మకపోతే లైట్ తీసుకో, నాకైతే ఎవరు అట్లా అడగలే,
నాకు అందరు ఇవ్వడమే తప్ప నేను ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలే. నేను ఇంకోటి ఇట్లా గిఫ్ట్లు కొందరు అంటారు అరే గిఫ్ట్లు ఇవ్వాలి లేకపోతే సిట్టింగ్లు కూర్చోబెట్టాలి వాళ్ళకి అవి ఇవి ఇప్పియాలి. నేను ఇంతవరకు ఎవ్వరికి ఏం చేయలేదు. మన రోల్ మనం జస్ట్ మనం నేను పోతా నా క్యారెక్టర్ ఉందంటే నా క్యారెక్టర్ వరకు నేను చేసుకుంటా. ఇంకోటి భజనలు లేవు అన్న నువ్వు తోపన్న అదన్నా ఇదన్నా అట్లాంటివి అసలు లేనే లేదు నాకు. నువ్వు అది ఇది నీకు ఇది ఇప్పిస్తా ఇది చేస్తా అది చేస్తా అట్లాంటివి మనకు స్కిల్ ఉంటే ఆపర్చునిటీ అదే పోతే వస్తుందని అది గట్టిగా నమ్ముతాను నేను బలంగా. సో నాకు వస్తున్నాయి కూడా చేస్తున్నా కూడా కొంచెం వస్తే అప్పుడప్పుడు లైట్గా గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్లో ఈ మధ్య ఫుల్ వేరే పెండింగ్ పనులు ఉంటే పనులు చేసుకుంటుంటాను. ఓకే. మీరు ఎప్పుడన్నా ఇట్లా రిగ్రెట్ అయ్యారా అన్న లైక్ ఏదన్నా మూవీలో రోల్ చూసి అరే ఈ రోల్ నాకు పడి ఉంటే పర్ఫెక్ట్ జస్టిస్ చేస్తుండే ఆ రోల్ కానీ? అంటే అది నా రోల్కి అనుకున్నట్ల వేరే వాళ్ళ రోల్కి అనుకోలే. అంటే నా రోలే వేరే వాడు చేసింది చెప్పిన ఆయనకి ఎగ్జాంపుల్ అట్లా నాకు వచ్చిన రోల్ని వేరే వాళ్ళు చేసినప్పుడు వెళ్ళి సినిమా చూసి అరే ఈ క్యారెక్టర్ నాకన్నే రాసుకున్నారు నేను చేసింటేనే ఇంకా హైలైట్ చేసేవాళ్ళు. డేట్స్ లేకుండా లేకపోతే నన్ను పిలిచి కూడా క్యాన్సిల్ చేసి రిఫరెన్స్ తోటి రికమెండేషన్ తోటి వేరే వాళ్ళని పెట్టి లేకపోతే ఏదో సంథింగ్ జరిగి అక్కడ వేరే యాక్టర్ చేయడము అట్లాంటివి జరిగినాయి చాలా. చూసినప్పుడు అనిపించింది అరే నాకే రాసుకున్నట్టు నేను చేసింటే ఇంకా బాగా చేస్తుంటే. మనకు తెలిసిపోతుంది అక్కడ తేలిపోవడం. యాక్టర్ ఇప్పుడు క్యారెక్టర్ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఉంటావు నీది నువ్వు చేయగలుగుతావు నాది నేను చేయగలుగుతా. అట్లా ఇప్పుడు నీది నేను ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో రొమాన్స్ అంటే ఒక లవర్ బాయ్ లెక్క ఉంటావు నీది చేయగల. నేను ఒక లవర్ బాయ్ అంటే ఓడి నమ్మడు. ఒక అమ్మాయితోటి కామెడీగాను అట్లా చేస్తే బాగా వెళ్తుంది. అట్లా ఉంటాయి. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నా క్యారెక్టర్ని నీతో చేపిస్తే ఆయన చేసింది కానీ నేను చేసింటే ఇంకా హైలైట్ ఆడియన్ పాయింట్ ఆఫ్ చూస్తాను నేను. ఇంకోటి ఎట్లా ఫీల్ అయ్యారు బాగుండే కదా సీన్ని చెడగొట్టిరు అట్లా అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నా అంటే లైక్ ఎమోషనల్ లైక్ కామెడీయా లేకపోతే మీరు ఇప్పటివరకు చేయండి ట్రై చేయండి అరే ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు? యాక్చువల్గా నేను ఎప్పుడు అట్లా అనుకోలే కానీ అట్లాంటివి వచ్చినాయి. అట్లా విధి అనే మూవీ వచ్చింది, పెన్తో రాస్తుంటే చనిపోతారు కాన్సెప్ట్. అమెజాన్లో ఉంది ఎవరైనా. సో ఆ కాన్సెప్ట్ అందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. నేనే షాక్ అయినా అరే డిఫరెంట్ ఉంది. మనం రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు పోయినాం. ఇండస్ట్రీలో కూడా కొందరికి ఏమైతే అంటే కొందరు ఉంటారు డైరెక్టర్స్ ఎట్లా అంటే ఇప్పుడు దృశ్యంలో ఉంది టీలు ఇచ్చే క్యారెక్టర్ ఉండే అట్లా ఇచ్చినాక అదే క్యారెక్టర్ ఒక 10 సినిమాలలో ఇచ్చింది నాకు. ఒకటే ఫార్మాట్ ఇస్తుంటారు. అరే వీడు వేరే చేయగలుగుతాడు అంటే కొందరు చేయలేక అట్లా చేసి వాళ్ళ మైండ్లలో అట్లా ఉందేమో. సో అట్లా నాకు అట్లనే ఛాయలు ఇచ్చేది చిన్న చిన్న టీలు అది అనుకుంటే ఇచ్చేది అప్పుడు చేసినాం. అట్లా ఇండస్ట్రీ అనేది ఒకటి అట్లా ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు అట్లాంటివి కాకుండా నాకు ఏమవుతుందంటే కొన్ని సినిమా నన్ను నమ్ముతురు వాళ్ళు అరే వీడు చేయగలుగుతాడని అట్లా ఒకటి చేసిన. హర్రర్ మూవీ ఒకటి భవానీ వాడ్ అని ఒకటి చిన్నది అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. రాచరికం అని ఒకటి వచ్చింది అది డిఫరెంట్. అండ్ వైఎస్ జగన్ బాబాయ్ది ఒకటి హత్య అని వచ్చింది అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలే లేకపోతే నేను ఊహించుకోలే ఇట్లాంటివి వస్తే చేయాలి అట్లా చేయాలని అనుకోలే. అవే వస్తున్నాయి వచ్చిందని న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అది నాకు చాలా హ్యాపీనెస్ అట్లాంటివి వస్తుంది. అట్లా ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి దండోర్ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మీరు చేసేవన్నీ ఇప్పుడు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు దండోరా మూవీలో సూపర్ క్యారెక్టర్ ఇచ్చింది డైరెక్టర్ గారు నాకు. అసలు నేను ఇంతవరకు చేయలేదు. రవికిషన్ అండ్ శివాజీ గారు నవదీప్ ముగ్గురు లీడ్ మంచి క్యారెక్టర్. వాళ్ళతో పాటు నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చిండు అదొకటి జరుగుతుంది. దావత్ అని ఒకటి అది అందులో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది ఒకటి. అట్లా అంటే నేనే ఊహించా నాకు అసలు నా మీద అంటే కొందరు రెగ్యులర్గా కామెడీ రెగ్యులర్గా ఇది ఉంటుంది అది కాకుండా డిఫరెంట్ నేను చేయగలుగుతా అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేసి నాకు ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యం. జస్టిస్ చేయడం కూడా నేను రెడీగా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యూట్యూబ్ సిరీస్లు చేస్తున్నారు వెబ్ సిరీస్లో. మీరెందుకు ప్రిఫర్ చేయట్లే అన్న? ప్రిఫర్ ఏం లేదు వస్తే ఇప్పుడు చెప్పిన కుడియడం అయితే చేసిన చూసిన అల్లు అర్జున్ గారు గుర్తుపట్టిరు. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చేసిన తర్వాత అహనా పెళ్ళంట అని చేసిన తర్వాత ఇప్పుడు మెన్షన్ హౌస్ బాయ్స్ అని అందులో 3 ఎపిసోడ్స్ చేసిన. అది చాలా బాగా పేలినాయి. అది పచ్చబొట్ల దగడియాది అని నా పేరు క్యారెక్టర్. ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ పచ్చబొట్ల యాదగిరి అని చెప్పి కామెడీగా ఉంటుంది. క్రికెట్ అదంతా మ్యాచ్ ఫుల్ గొడవ అంతా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్స్కి మీరు ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటారన్నా? లైక్ యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్లకు కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెషన్ ఇస్తే ఎవ్వడు తీసుకోడు. ఇలా ఎవ్వడు తీసుకోడు.
సజెషన్ అని అనొద్దు కానీ నాకు తెలిసిన దాంట్లో ఇన్పుట్స్ ఏమన్నా ఇన్పుట్స్ కూడా కాదు, నేను నాకు తెలిసింది చెప్తే వాళ్ళు నచ్చితే వాళ్ళు అవుతారు, ఎవ్వడు కాడు, ఎందుకంటే నేనే కాను. అంటే కొన్ని మనకు నచ్చింది, ఇప్పుడు మనం ఒకటి తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను నేను అనుకోవాలి, ఈరోజు నాకు వేరే ఫుల్ వర్క్స్ ఉండే, నువ్వు పిలిచిన కాబట్టి వచ్చిన నేను. ఏంటంటే నువ్వు మన బాండింగ్ అట్లుంది, మనం కలిసినాం చేసినాం సరే అని చెప్పి అట్లా ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లా ఇప్పుడు సజెషన్ ఏముండదు, ఏంటంటే ట్రై చేసే వాళ్ళకి గట్టిగా నమ్మకం ఏంటంటే ఫస్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకి చెప్పగలుగుతా. పెద్దోళ్ళు డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకి రికమెండేషన్ లేదా డబ్బుతోటి ఏదైనా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు సినిమానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలనుకుంటే నీకు అవకాశం వచ్చినప్పుడు ఏది వస్తే అది వెళ్ళిపోవద్దు, క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి. అది చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఆ క్యారెక్టర్ పేలింది అనుకో, నీకు 100 సినిమాలు వస్తాయి, తర్వాత 10 వస్తాయి. దాన్ని నమ్ముకొని నువ్వు సరే పిలిచిరుగా అని చెప్పి ఏది పడితే అది వెళ్ళిపోదు. అండ్ ఇంకోటి నీకు మనీకి ప్రాబ్లం అవుతుంటుంది, సినిమాలలో ట్రై చేస్తుంటావు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ ర్యాపిడ్ అని జొమాటో అని, అవి చేసుకుంటూ నువ్వు ట్రై చేసుకోవచ్చు. అందులో అందుకే అంటున్నా, ఏదైనా చేసుకుంటూ నువ్వు మంచి క్యారెక్టర్ని పిక్ చేసుకున్నప్పుడు అది వదులుకొని ఒక 2-3 రోజులు 4-5 రోజులు క్యారెక్టర్ని చేసుకో, మళ్ళీ నువ్వు డబ్బుల కోసం అట్లా నీకు డబ్బులు ఉంటుంది ప్లస్ ఇది ఉంటుంది. ఆ మనీతో నీ ఫ్యామిలీకి కూడా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. మెయిన్ ముఖ్యంగా లో క్లాస్ అంటే మిడిల్ క్లాస్ మనకు ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే నేను చూసినా కాబట్టి చెప్తున్నా. అట్లా మనం మొత్తం దీన్నే డిపెండ్ అయిపోయి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉండే వచ్చేసారు 2-3 సంవత్సరాలు సాటిస్ఫాక్షన్ విత్ 5 years చూస్తే బ్యాక్గ్రౌండ్లలో వేయడము, పెద్ద పెద్ద హీరోల పక్కనే ఉంటారు. ఆ తృప్తి ఏముంటుంది అంటే ఫోటో ఇస్తే తృప్తి అనుకుంటారు, ఫోటోలలో దిగాను అమ్మ వాళ్ళతో దిగిన ఇలాతో దిగిన ఫోటోలు పెట్టుకుంటారు. ఫోటోలు ఎవరైనా దిగొచ్చు, రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తారు. ఫోటోలు దిగడంతో నువ్వు యాక్టర్ అయిపోవు, నువ్వు బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నా అని చెప్పి అట్లాంటివి చేయొద్దంట. నువ్వు నిజంగానే యాక్టర్ అవ్వాలనుకుంటే క్యారెక్టర్ని చూస్ చేసుకో, అది చిన్నదా పెద్దదా క్యారెక్టర్ చూస్ చేసుకో. క్యారెక్టర్ చేసినావు అనుకో అది నీకు తర్వాత ప్లస్ అవుతుంది. అట్లా దాని ద్వారా వేరే సినిమాలు కూడా వస్తాయి. అక్కడ చూసిన అరే నేను భలే చేస్తున్నా అని చెప్పి నీకు తెలియకుండానే నాకు అట్లనే జరిగింది. నాకు అట్లనే స్టార్టింగ్లో చెప్పిన కదా ఆపర్చునిటీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు స్టార్టింగ్, ఫటాఫట ఆపర్చునిటీస్ వచ్చినాయి, అట్లా వస్తాయి. ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియా చూస్ చేసుకునే క్యారెక్టర్స్ బట్టి ఇంకా సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో నువ్వు చేసిన దాన్ని ఎవరన్నా ఏ సోషల్ మీడియా నచ్చిందనుకో పబ్లిక్ కూడా పెడతారు. ప్లస్ సోషల్ మీడియా ద్వారా కూడా నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో నీ టాలెంట్ని బయట పెట్టు. షార్ట్ ఫిలిమ్స్ చాలా వస్తున్నాయి, అలా చేస్తే అది హిట్ అయింది అనుకో, దాన్ని చూసి డైరెక్టర్లు పిలిచిస్తున్నారు. చాలా మందిని చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి, ఆ పిల్లోడు బుల్ల అవన్నీ అదే చూసి ఇచ్చిందంట, సోషల్ మీడియాలో చూసి ఇచ్చిందంట. నేను షాక్ అయినా, ఎక్కడ చేయలేదంట, అది వైరల్ అయిపోతే ఇచ్చేసిందంట. సో అట్లా నువ్వు కూడా వైరల్ కానీ నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిపైన ఫోకస్ చేసుకుంటూ మనీ సంపాదించుకుంటూ ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా చేసుకుంటే మంచిగా నా ఒపీనియన్. అది నేను ఎవరు సజెషన్ చెప్తున్నా. అది ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదన్నా, 24 క్రాఫ్ట్స్ మీకు ఐడియా ఉంటాయి. విచ్ క్రాఫ్ట్ ఈస్ మోర్ డిఫికల్ట్ అన్న? అరే ఈ క్రాఫ్ట్ అస్సలు మనం టచ్ చేయలేము రా భయ్ అని అనిపించే క్రాఫ్ట్ ఏదన్నా? 2 ఉన్నాయి, 3 క్రాఫ్ట్లు, రైటర్, డైరెక్టర్, యాక్టర్. 3 చాలా డిఫికల్ట్. మిగతా దాంట్లో నువ్వు ఎట్లయినా బతికేయచ్చు, నీకు వర్క్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా ఏంటంటే కొడితే జాక్పాట్ ఏడికి వెళ్ళిపోతావు, లేదంటే ఫుల్ స్ట్రగుల్స్ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు యాక్టర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నీకు అవకాశం రావడమే ఇంపార్టెంట్. లైక్ డైరెక్టర్ కూడా అంతే, రైటర్ కూడా అంతే. నీకు ఒక అవకాశం వస్తేనే అది పెంచుకుంటూ అవుతారు, అది కూడా మళ్ళీ హిట్ అవ్వాలి. రైటర్కి కానీ డైరెక్టర్ కానీ హిట్ కాకపోయింది అనుకో మళ్ళీ చాలా ప్రాబ్లం ఉంటుంది. యాక్టర్కి కూడా అంతే. నువ్వు సినిమా ఇప్పుడు నాకు ఇంత రికగ్నైజ్, నువ్వు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నా అంటే పుష్ప కారణం. అంటే ఒక సినిమా హిట్ అయింది అనుకో అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా అందరు రికగ్నైజ్ వస్తారు. అట్లనే అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ఆ రైటర్స్కి ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఆ సినిమాకి చేసిన వాళ్ళందరూ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బయట కొందరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ సినిమాలు కూడా డైరెక్షన్ చేయమని ఇస్తున్నారంట, అలా నుంచి చాలామంది డైరెక్టర్లు కాబోతున్నారు, అట్లా రైటర్స్గా వస్తారు. సో సినిమా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది చూడు, ఆపర్చునిటీ రావడానికి చాలా కష్టపడాలి. అది ఎప్పుడు వస్తుందనే చెప్పలేము. ఈ 3 క్రాఫ్ట్లకే మెయిన్ చాలా అంటే చాలా డిఫికల్ట్. మిగతాది అన్నీ వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి అది నువ్వు చేసుకొని, కెమెరామ్యాన్ది కూడా ఏముంటుంది అంటే వర్క్ ఫుల్ ఉంటుంది. అసిస్టెంట్ కెమెరామ్యాన్కి వెళ్ళొచ్చు, చాలా ఉంటాయి. నువ్వు అక్కడ వెళ్ళి నేర్చుకుంటుండొచ్చు కూడా అసిస్టెంట్కి వెళ్ళి. ఈ 3 వర్క్ దొరికి సస్టైన్ కావడం డిఫికల్ట్. థ్యాంక్ యూ అన్న, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.